Research suggests that up to 80% अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं। अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं। झांक ले अपने भीतर खुद से आ पूछ ले, कैसी चाहे जिंदगी खुली आंखों से देख ले। मुट्ठियों को खींच जाए सांसों को खींच जाए, तैयार हूँ मैं, 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 तैयार हूँ। मुश्किलें हो कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे कितना दम है। मुश्किलें हो कैसी भी मेरे हौसलों से कम है, अंधेरों को चीर देंगे कितना दम है। आओ हाथ बढ़ाए कुछ करके दिखाना है, सारे बहानों को आज से आग लगाना है। मुट्ठियों को भींच गए सांसों को खींच गए, मुट्ठियों को भींच गए सांसों को खींच गए, सबसे टकराने को शिखर पर जाने को मैं तैयार हूँ मैं, तैयार हूँ मैं, तैयार हूँ मैं, तैयार हूँ। हाँ, खुद से है ये वादा कुछ करके जाऊंगा, सबके सीनों को दर्द से भर कर जाऊंगा। खुद से है ये वादा कुछ करके जाऊंगा, सबके सीनों को गर्व से भर कर जाऊंगा। हर चढ़ते सूरज को सलाम करती दुनिया सारी, मेरा ये जीवन हाँ मेरी जिम्मेदारी। मैं तैयार हूँ मैं, तैयार हूँ मैं, तैयार हूँ मैं, तैयार हूँ। सबसे टकराने को शिखर पर जाने को मैं तैयार हूँ मैं, तैयार हूँ मैं, तैयार हूँ मैं,
వావ్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. సార్ ఈ సాంగ్ మీనింగ్ చెప్తాను సార్ నేను. చెప్పండి మేడం. చూడండి, మై తయారు అంటే ఐ ఆమ్ రెడీ, నేను రెడీ. శిఖర్ పర్ జానే కే లియే, శిఖరాన్ని చేరడానికి నేను తయారుగా రెడీగా ఉన్నాను. అంటే సార్ శిఖరం అంటే హిమాలయ శిఖరము ఒక కొండ పర్వతము కాదు. అక్కడ శిఖరం యొక్క మీనింగ్ గమ్యం. నేను గమ్యాన్ని చేరడానికి రెడీగా ఉన్నాను. ముఠియోं को बीचकर सांसों को खींचकर అంటే సార్ పిడికిలి బిగించి నా అంటే కొంచెం మీనింగ్ నా ప్రాణంలో అంటే శ్వాస ఉన్నంత వరకు పిడికిలి బిగించి శ్వాస తీసుకుంటూ నేను శిఖరాన్ని చేరడానికి రెడీగా ఉన్నాను. ప్లస్ సార్ అది కష్టాలు నా ఆశలు నా కోరికల ముందు నా ఆశలు కాదు, నా ఆశయం ముందు కష్టాలు ఎంత, నాకు వచ్చే కష్టాలు ఒక ఇసుక రాయంతా కూడా కాదు నా ఆశయం ముందు అని అంటున్నారు. చూడండి సార్ ఆ మీనింగ్. వండర్ఫుల్ సాంగ్ ఉంది. అది వేరే మోటివేషన్ సాంగ్ చూసాను నేను, బట్ ఇది వేస్తామని ఈరోజు వేశాను. థ్యాంక్ యూ సార్. ఎస్, మనం అనుకోవాలి సార్ గట్టిగా. మనం ఏదైనా పీవీసీ మెటాలు గట్టిగా అనుకుంటే సార్ మనం ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. వావ్ వావ్, సూపర్ మేడం, సూపర్. ఆల్రెడీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అంత కరెక్ట్ గా ఉంది. సూపర్, నిజంగా మోటివేషన్ వీడియో, ఎక్సలెంట్ వీడియో అది నిజంగా. సూపర్. ఓకే, పి సంజీవ్ అప్ప సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు, మీకు హ్యాండ్ రైజ్ నమస్తే సార్. ఇచ్చాను. మౌనిక మేడం చాలా వండర్ఫుల్ వీడియో సార్, అది హిందీ సాంగ్. సూపర్, అదే మేడం, ఎక్సలెంట్ మేడం, నిజంగా మీకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వీడియో మౌనిక మేడం మోటివేషన్ వీడియో సెండ్ చేస్తారు. రోజు మన మౌనిక మేడం ఆల్రెడీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. ఒక 5 minutes లో మేడం ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకున్నా రండి సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు రాజేష్ సార్. రండి సార్, వెల్కమ్ సార్. మీరు ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలని కానీ రండి, ఎందుకంటే ఒక 5 minutes తర్వాత మేడం వస్తారు మనకి. మేడం మళ్ళీ ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఎవరికి ఛాన్స్ ఉండదు. దాని మూలన మేడంది కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ ఎవరు మాట్లాడడానికి ఉండదు. దాని మూలన ఇప్పుడు ఎవరైనా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లియర్ చేసుకోవాలనుకున్నా కానీ రండి సార్. ఇప్పుడే ఛాన్స్. ఆల్రెడీ ఈరోజు మా టీంలో కూడా ఒక 2 సీట్ ఫండింగ్లు జరిగినాయి సార్ మాకు. అంటే ఒకటేమో చిన్నది ఓపెన్ చేసి స్టార్టింగ్ చేశారు, ఇంకోటి అయితే మాత్రం ఒక 50,000 పెట్టి చేసుకున్నారు సీట్ ఫండింగ్ సార్. ఎందుకంటే ఈరోజు మనకి బయట పీవీసీ బయట ప్రైజ్ కూడా మనకి ఫ్లక్చుయేషన్ బాగా జరిగింది. దాని మూలన చాలా మంది పీవీసీ మెటల్ కూడా బై చేసి పెట్టుకున్నారు. ఒకసారి అయితే ఈరోజు పీవీసీ మెటల్ 0.58 ఉన్నప్పుడు మనకి బై చేశారు సార్. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ 0.7 అలాగా 7.1 అలా వెళ్ళినప్పుడు సేల్ చేశారు. సార్కి మంచి దగ్గర చాలా పీవీసీ మెటల్ ఎక్స్ట్రా వచ్చినాయి సార్ సార్కి.
దగ్గర దగ్గర 25 పీవీసీ మెటల్ దాకా ఎక్స్ట్రా వచ్చినాయి సార్కి. ఆ పీవీసీ మెటల్తో మళ్ళీ పీవీసీ మెటల్ బై చేసేటప్పుడు చాలా ఎక్కువ వచ్చినాయి సార్. ఎందుకంటే పీవీసీ మెటల్తోనూ మనకి ట్రేడింగ్ చాలా మంది చేసుకుంటున్నారు. అలాగా చేసుకోవచ్చు సార్. మనకి ఏంటంటే తక్కువగా ఉన్నప్పుడు బై చేసుకొని ఎక్కువగా ఉన్నప్పుడు సేల్ చేసుకోవడం అలా చేస్తున్నారు చాలా మంది. ఎక్సలెంట్ అదే ఆపర్చునిటీ. ఓకే, వెల్కమ్ సార్ గ్రంథి శ్రీనివాసులు సార్. వెల్కమ్ వెల్కమ్. నమస్తే అండి. ఇప్పుడు పీవీసీ మెటల్స్ ట్రేడింగ్ అంటే ఎంత మనకి ఈ ట్రాన్స్ఫర్ ఫీజులు ఉంటాయి కదా, ఎంత వేరియేషన్ పెరిగితే మనం ఇప్పుడు 1 లక్ష రూపాయలతో దాంట్లో స్టార్ట్ అయ్యాం అనుకోండి, ఒక 1000 టోకెన్స్ కొన్నాం అనుకో, అంటే నేను బయట ఉండేవాడు కనెక్టెడ్ వ్యాలెట్ లో పెట్టుకొని చేసేవాడి సంగతేగా మనం మాట్లాడుకోవటం. ఇప్పుడు 1000 రూపాయలతోటి మనం 1000 బిఎస్డి అదేలే 1000 టోకన్లతోటి మనం చేసాం. ఎంత వేరియేషన్ పెరిగితే మళ్ళీ వాటిని చేంజ్ చేసుకోవచ్చు అది అర్థం కావట్లా ఆడ సార్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మీకు 1000 అవసరం లేదు, మీరు 1000 యూఎస్డి దాకా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక 100 యూఎస్డి మీ దగ్గర పెట్టుకొని మీకు ఎలా అంటే సార్, ఓకే ఫర్ సపోజ్ మన పీవీసీ మెటల్ వాల్యూ ఇప్పుడు 0.6 ఉంది అనుకోండి సార్. 0.6 ఉన్నప్పుడు మీరు బై చేసి ఒకవేళ వెంటనే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్ లో 0.65 67 ఉన్నప్పుడు కూడా మీరు సేల్ చేసుకుంటే కనుక ఎంత లేదన్నా మీకు దగ్గర ఒక 100 యూఎస్డితోనే మీకు దగ్గర ఒక 20 దగ్గర 12 13 పీవీసీ మెటాలు ఎక్కువ వస్తున్నాయి సార్ మనకి. ఓన్లీ 5% ఇంక్రీజ్ అయినప్పుడైనా సరే మీరు సేల్ చేసుకున్నా గానీ మళ్ళీ మీకు అలా సేల్ చేయడం అంటే మనం సార్ మనం సేల్ చేయడం అంటే యూఎస్డిటీల కింద మార్చడమే అంతే కదా. మార్చడమే సార్. మీరు మళ్ళీ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యాక మళ్ళీ తీసుకుంటే కనుక మీకు అప్పుడు మీరు ఇప్పుడు పర్ సపోజ్ ఒక 150 పీవీసీ మీటర్ మీరు సేల్ చేశారు సార్. తర్వాత మళ్ళీ 6.5 ఉన్నప్పుడు 150 పీవీసీ మీటర్ మీరు సేల్ చేస్తే ఒకవేళ మళ్ళీ దానికి మళ్ళీ 6 అలా అయినప్పుడు మళ్ళీ మీరు బై చేస్తే కనుక మీకు దగ్గర ఒక 20 దాకా మీకు ఎక్స్ట్రా వస్తాయి సార్. ఇప్పుడు ఈ చేంజింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుందా అవి తినేసేవా మనకు వచ్చే ప్రాఫిట్ ని సార్? మీకు ఛార్జ్ కూడా చాలా తక్కువ కదా సార్. మీకు ఛార్జ్ కట్ అయ్యేదంతా ఒక పీవీసీ మీటర్ కూడా కట్ అవ్వదు మొత్తానికి. మీకు ఓన్లీ ఒకసారి బై చేసి ఒకసారి నేను మొన్న నేను బిఎన్బి నుండి పీవీసీ మెటా కొంటే దాదాపు ఒక బిఎన్బి నుంచి ఒక పీవీసీ మెటా తయారవడానికి అది బిఎన్బి తీసుకున్నది ఎంతంటే 88కి 400 చిల్లర తీసుకుంది. అంటే అరౌండ్ దాదాపు 4 to 5 రూపీస్ ఒక కన్వర్షన్ కి పడుతుంది. సార్ మీరు 4 to 5 రూపీస్ పడుతుంది సార్. మీరు 100 యూఎస్డి చేంజ్ చేసిన అంతే ఛార్జ్ సార్ మీకు. అంటే 4 to 5 రూపీస్ అంటే పర్ ఈచ్ వన్ మెటాకి నేను చెప్పేది. అంటే దాదాపు 88కి 440 రూపాయలు ఏదో ఛార్జ్ అయింది. అట్లానే కదా ఇప్పుడు 88 టోకన్స్ కి నేను బిఎన్బి ఒక 15,000 కొనుక్కొని 15,000కి బిఎన్బి కొనుక్కొని పెట్టుకొని ఉన్నా. ఇదే పాన్ కేక్ షాప్ లోనే సార్. పాన్ కేక్ షాప్ లో మరి నేను ఎనీ టైం నేను చేస్తాను సార్. డైలీ 5 times 6 times చేస్తానే ఉంటాను నేను. మరి అంత అంటే నేను కొన్నది బిఎన్బి నుంచి పీవీసీ మెటా కొన్నా 88 టోకన్. మీకు స్క్రీన్ షేర్ చేయమంటే చూపిస్తాను. అది నేను చెప్పేది ఒక మాట సార్. నేను కూడా బిఎన్బి నుంచి నేను పీవీసీ మెటా బై చేస్తూ ఉంటాను. బాగా తక్కువ ఉన్నప్పుడు యూఎస్టీడీ కూడా బై చేస్తూ ఉంటాను, సేల్ చేస్తూ ఉంటాను, రెండు చేస్తూ ఉంటాను. రెండిట్లకు కూడా నాకు నేను 100 పీవీసీ మెటా నేను సేల్ చేసినా కానీ నాకు పడే ఛార్జ్ కూడా 0.40 యూఎస్టీడీ పడుతుంది సార్ నాకు. మనకి మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్ ఎంత 3 రూపాయలు పడుతుందా, 4 పడిందా, 5 పడిందా సుమారుగా? 3 రూపాయలు కాదు సార్. 0.40 అంటే 40 రూపీస్ పడుతుంది సార్. ఏం సార్ ఒక్క నిమిషం, నేను అందుకనే సైలెంట్ అయిపోయాను. నేను అది కొన్నదే ఆ విధంగా చేసుకోవడానికనే కొన్నాను. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను, నేను ఒక్కసారి చూడండి. అంటే మీరు స్లిప్పేజీ 1% పెట్టుకుంటే కనుక హెవీగా కట్ అవుతుంది సార్. స్లిప్పేజ్ 1% పెట్టాను. 1% పెట్టి మళ్ళీ 0.5 పెట్టాను. మొన్న కొనేటప్పుడు మాత్రం 0.5 పెట్టాను.
అసలు ఏంటి సార్ స్లిప్పేజ్ మీనింగ్ ఏంటది? ఎక్కువ స్లిప్పేజ్ అంటే దానికి ఛార్జ్ సార్ అది. ఛార్జీ ఎంత? అంటే త్వరగా వర్క్ జరగడానికనా వన్ అనేది పెట్టేది? 1% స్పీడ్ గా వర్క్ అంటే జరగడానికి మీకు తొందరగా జరుగుద్ది, కానీ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటది అనమాట. ఎక్కువ తీసుకుంటది. ఓకే. ఇది ఒక్కొక్కసారి మనకి కానీ ఏంటంటే మనకి ప్రైజ్ మనకి ఇంక్రీజ్ అయ్యి డిస్క్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కోసారి తీసుకోదు అది. 0.5 మీద తొందరగా తీసుకోదంటారా? 0.5 కానీ 0.1 కానీ గమ్మున తీసుకోదు. 1% అయితే మీకు అలా కాదు తీసుకుంటది, కానీ ఛార్జ్ ఆటోమేటిక్ చాలా ఎక్కువ పడుతుంది అనమాట. కానీ నిన్న 0.5 మీదే తీసాను సార్. ఒక్క నిమిషం చూడండి, కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి. సార్ మీకు ప్యాన్ కేక్ స్వాప్ లో చేసిన ఇందులో మీకు రాదు కదా, మీకు ఇందులో చూపించదు కదా. బిఎన్బి నుంచి కదా చేసింది. బిఎన్బి వర్క్ అనేది ఇక్కడ అమౌంట్ ఎంత కట్ అయింది దానికని కాదా? కనిపించేస్తారు మీకు. మీరు డైరెక్ట్ ప్యాన్ కేక్ స్వాప్ లోకి వెళ్ళండి, నేను చూపిస్తాను మీకు ఎక్కడ చూపిస్తుంది అన్నది. మీరు అదే మిస్టేక్ ఓకే చూసి మిస్టేక్ పడుతున్నారు. ఓకే, అట్లయితే చూడండి. అందుకే నేను అది చేద్దామని ఒక 1000 బిఎన్బిలు అలా పెట్టుకుందాం అనుకుని నాకు అక్కడ అనిపించేసరికి ఇంకా నేను సైలెంట్ అయ్యా. అనుకోకుండా ఇవాళ మీరు ఆ టాపిక్ ఎత్తేసరికి నేను ఆ క్లారిటీ తీసుకుంటాను. ప్యాన్ కేక్ స్వాప్ లోకి వెళ్తే సార్ మీకు ప్యాన్ కేక్ స్వాప్ లోనే అక్కడ మనకి ఎంతకి మీరు బై చేశారు, ఎంతకి సేల్ చేశారు, ఎన్ని పీవీసీ మెటా సేల్ చేశారు అన్ని వస్తాయి సార్ అందులో. హలో, చెప్పండి సార్, చెప్పండి, వినిపిస్తుంది. సార్ ఎందుకు మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు? హలో, చెప్పండి సార్, మీ మాట వినిపిస్తుంది హలో. క్లారిటీగానే. హలో సార్ చెప్పండి సార్, మా మాట వినిపిస్తుందా మీకు? మీరు మ్యూట్ అయ్యారు సార్. గ్రంథి శ్రీనివాసులు సార్, మీరు మ్యూట్ అయ్యారు మళ్ళీ. ఓకే ఓకే. ఎస్ రెడ్డి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎస్ రెడ్డి సార్, సార్కి సిగ్నల్ లేనట్టుంది. గ్రంథి శ్రీనివాసరావు సార్కి లెఫ్ట్ అయ్యారు సార్. ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే సార్, ఓకే సార్, మీరు మాట్లాడండి సార్. సార్ నిన్న ఒక చిన్న ఇది సార్, ట్రస్ట్ దీంట్లో కొన్ని అక్కడ ఇక్కడ ఉండే, అది మార్నింగ్ చేయలేకపోయినా. ఓకే సార్, జస్ట్ ఒకసారి చూడండి సార్. అవి యూఎస్డీలు ఉన్నాయి కదా, పీవీసీ మిటా ట్రస్ట్ వాల్యూ ఎట్లా పెట్టాలా, టోకెన్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందా? ఓకే ఓకే సార్. ఈ దాంట్లో 33 ఉన్నాయి సార్, ప్లస్ 85 ఉన్నాయి. ఇవి ఒకటే దగ్గర చేసేసి మనం చేయాలనేది ఒక ఆప్షన్ సార్. ఓకే సార్, ఓకే సార్, ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ వచ్చిందా సార్? సార్ నాకు ఇంకా బ్లర్ వస్తుంది మీదైతే, నాకైతే రావట్లే సార్. తడ్మూల శంకర్ సార్, మీకు ఏమైనా షో అవుతుందా సార్ది స్క్రీన్ షేర్? సార్ రాలేదా సార్? ఎవరికైనా రాలేదు సార్, నాకు బ్లర్ కింద వస్తుంది సార్. బ్లర్ వస్తుంది సార్. కార్డ్ బొమ్మ, కార్డ్ కనిపిస్తుంది, బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది, అదే నాకు కూడా అలాగే వస్తుంది సార్. నాకు బ్లర్ వస్తుంది, కనిపించట్లేదు. అదే అదే మేడం, అదే సార్. మీరు ఒక పని చేయండి సార్, ఎస్ రెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే లేకపోతే ఒకసారి లెఫ్ట్ అయ్యి, మీరు గ్రూప్ నుంచి ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఒక 5 minutes ఉన్న తర్వాత యాడ్ అవ్వండి. అప్పుడు మీకు స్క్రీన్ షేర్ అవుద్ది మామూలుగా అందరికి కనిపిస్తుంది. ఓకే 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 సార్. మీరు ఒకసారి టెలిగ్రామ్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే సార్. మేడం మరి కంటిన్యూ చేస్తారా మేడం ఇంకా ప్లాన్ ప్రెజెంటేషన్? అది టైం ఎక్కువ అవుతుంది సార్, కొంచెం వేరే చెప్తాను. నాకు అది టైం ఎక్కువ పడుతుంది.
అందుకే మేడం నేను కంటిన్యూ మేడం. మీరు కంటిన్యూ ఎందుకంటే వాళ్ళు తర్వాత లాస్ట్ చూద్దాం మేడం. మీరు కంటిన్యూ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. మరియు థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇస్తూ ఉంటారు ఎప్పుడు. మరియు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ, పీవీసీ మెటా టీమ్కి కూడా థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఏమైంది సార్, నేను కొంచెం నా ఫోన్లో స్టోరేజ్ తీసేద్దామని ఫొటోస్ తీస్తూ ఉంటే నాకు ఈ పీడిఎఫ్ కనిపించింది. అప్పుడు రమేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా నేను ఒకప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీశాను. అది అలాగే ఉండిపోయింది. దీన్ని చెప్పాలి, ఏదైనా కొత్తగా చెప్పాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే సార్ ప్రతి టైం చెప్పిందే చెప్పే వరకు కూడా వినే వాళ్ళకి బోర్ అనిపించి వినకపోవడం జరుగుతుంది. కొంచెం డిఫరెంట్గా చెప్తే, కొంచెం వేరే ప్లాన్ చెప్తే ఇంట్రెస్ట్ ఉంటుందని కొంచెం దీనికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ అందరు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ చూడండి, మనం ఫార్మింగ్ అండ్ రీఫార్మింగ్ ఇన్ 800 days ఇన్ క్రైటీరియా 2 అంటే సార్ ఫార్మింగ్ని రీఫార్మింగ్ చేస్తూ, మనం చేసేటువంటి ఫార్మింగ్ని రీఫార్మింగ్ చేస్తూ క్రైటీరియా 2 అంటే సార్ క్రైటీరియా 2 అంటే మనకి ఏది వస్తుంది సార్, 5 మెంబర్స్తో 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి క్రైటీరియా 2. బట్ సార్ ఎవరైతే చేయిస్తారో యాక్టివ్ పర్సన్ ఉంటారో సార్, వాళ్ళు మాత్రం 1000 USDT ఉండాలి. చూడండి సార్, ఇక్కడ నేనే చేయించాను అనుకోండి, నేను 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. నా లైఫ్ లైన్ మెంబర్స్ 5 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. నేను ఫార్మింగ్ చేస్తూ ప్లస్ రీఫార్మింగ్ చేస్తూ, నాతో పాటు 5 500 USDTతో పాటు రీఫార్మింగ్ సిస్టమ్ని అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకు లాభం అనేది తెలుస్తుంది. అందుకే ఇక్కడ క్రైటీరియా 2 సెల్ఫ్ మాత్రం 1000 USDT, లైఫ్ లైన్ మాత్రం 5 మెంబర్స్ 500 USDT కాబట్టి క్రైటీరియా 2 జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, డేస్, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్, రెఫరల్ రివార్డ్, టోటల్ రివార్డ్. ఈచ్ వన్ పర్సన్ 500 USDTతో చేయాలి. అయితే సార్ ఫస్ట్ డే అక్కడ డేస్ ఫస్ట్ డే మొదటి రోజు నేను 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేశాను. అందుకు నాకు సార్ అంటే ఆల్రెడీ అక్కడ 5 ఖచ్చితంగా ఉండాలి సార్, అయితేనే ఇది అప్లై అవుతుంది. ఖచ్చితంగా 5 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తూ నేను 1000 USDTతో చేసిన ఫస్ట్ డే రోజు. అప్పుడు సార్ ఫార్మింగ్ రివార్డ్ 5 USDTలు వస్తాయి. సెకండ్ క్రైటీరియా కాబట్టి 1.25 USDT ఖచ్చితంగా రెఫరల్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. దీనికి టోటల్ రివార్డ్ సార్ 6.25. వై? బికాజ్ ఆఫ్ 5 మెంబర్స్ టోకెన్ ఫార్మింగ్ విత్ 5 USDT టు సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్. అంటే సార్ అక్కడ 5 టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము. 500 USDT క్రైటీరియా 2 అనగానే 6.5 USDT మనకు అక్కడ గుర్తుండాలి సార్. అది ఫస్ట్ డే నాకు వస్తుంది, మనం ఎవరం చేసినా మనకు వస్తుంది. నెక్స్ట్ సార్ రెండవ రోజు సార్ 20 రోజులకు వచ్చాము. 1 నుండి 20 రోజుల మధ్యలో తేడా బిట్వీన్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్, 19 రోజులు. ఈ 19 రోజులకే సార్ నాకు అక్కడ 1100 USDTలు రిలీజ్ అవుతాయి. అంటే సార్ దీని యొక్క అర్థం 100 USDT. చూడండి సార్, 100 USDT ఎక్స్ట్రా వస్తాయి. రీఫార్మింగ్ చేస్తున్నాను సార్, ఈ 19 రోజుల మధ్యలో నాకు రిలీజ్ అయినాయి, నేను రీఫార్మింగ్ చేశాను కాబట్టి నాకు అక్కడ 100 USDTలు ఎక్స్ట్రా అయ్యాయి. కాబట్టి అక్కడ చూడండి సార్ 5.5 USDT నాకు అక్కడ ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది. రెఫరల్ రివార్డ్ ఖచ్చితంగా వస్తుంది 1.25. అది బేసిక్, ఎందుకంటే క్రైటీరియా 2లో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ 7 USDTలు వస్తాయి సార్ 19 రోజుల తేడాకి. 20 రోజులకి సార్ 7 USDTలు వస్తాయి. నెక్స్ట్ సార్ 148 రోజులు సార్ అక్కడ డేస్. 20 నుండి 148 రోజుల మధ్యలో సార్ 20 మైనస్ చేస్తే సార్ 128 రోజులకు మనకి అంటే పైన 20 డేస్ కదా సార్, ఆ 20 డేస్ ఈ 148 నుండి తీసేయండి. 128 డేస్
128 days కి సార్ నాకు ఆ కాస్త 1100 USDTలు సార్ 2030 USDTలు రెడీగా ఉంటాయి. అక్కడ డబల్ అయ్యాయి చూడండి సార్, డబల్ 970 USD, సారీ 900 USDTలు 930 USDTలు సార్. ఎందుకంటే 1100 పైన 100 ఉంది కదా సార్, మైనస్ చేద్దాం. 930 USDTలు అక్కడ రెడీ ఉంటాయి 128 రోజులు. అంటే సార్ 4 months, 4 ముళ్ళ 12, 4 months. అంటే ఈ మధ్య మనం రీడింగ్ చేస్తూనే ఉంటాం సార్. రిఫార్మింగ్ సైకిల్ అనేది, సర్కిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. అయితే సార్ అక్కడ 2030 USDTలు రెడీ ఉంటాయి. అక్కడ ఫార్మింగ్ రివార్డ్ సార్ 10.5 USDT, 10.5 USDT మనకు వస్తుంది ఫార్మింగ్ రివార్డ్ ప్లస్ 1.25 1.5 USDT ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. క్రైటీరియా 2లో ఉన్నాం కాబట్టి. అక్కడ టోటల్ చూడండి సార్ 11.40 USDT మనకు రిలీజ్ అవుతుంది. వండర్ఫుల్ సెషన్ సార్. ఇక్కడ డేస్ అనేది మనం క్యాల్కులేట్ బిట్వీన్ డిఫరెన్స్ చూడాలి సార్. ఇక్కడ 148 రోజుల నుండి 150 రోజులు సార్. 150 రోజులకి 250 రోజులకి సార్ 3100 USDTలు రెడీగా ఉన్నాయి. రీఫార్మింగ్ సిస్టమ్ ని అప్లై చేయడం వల్ల 500 USDTతో 5 ఫార్మింగ్ చేయడం వల్ల సార్ ఇక్కడ 250 ఇక్కడ చూడండి సార్ 250 మైనస్ 148 సార్ ఎన్ని డేస్ అయ్యాయి సార్? అక్కడ 102 రోజులే. ఈ ప్లాన్ మొత్తం 800 రోజులు సార్. ఎందుకు నేను ఒక్కదాన్నే 1000 USDTతో చేశాను, నాతో పాటు 500 వాళ్ళు సెకండ్ క్రైటీరియా ఉన్నారు, బట్ నేను 1000తోనే చేశాను. కాబట్టి 128 మైనస్ 250 మధ్యలో 102 రోజులకే అక్కడ ఎన్ని తయారై ఉన్నాయి సార్? 102 రోజుల తేడాలోనే సార్ 3100 USDTలు దగ్గరగా 1000 USDTలు రెడీ అయ్యాయి సార్. అక్కడ రీఫార్మింగ్ సిస్టమ్, టీం మహత్యం, టీం గొప్పతనం, టీంతో వెళ్తున్నాము కాబట్టి. చూడండి సార్ 2030 USDTలు తర్వాత 3100 USDTలకు సార్ 15.5 USDT ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది ప్లస్ 1.5 టోటల్ సార్ ఎంత వస్తుంది? 16.75, పావు తక్కువ 17 USDTలు రిలీజ్ అవుతాయి టోటల్ రివార్డ్. నెక్స్ట్ సార్ 250 నుండి 310 రోజులకి 4070 USDTలు రెడీ ఉన్నాయి మనకు సార్. ఇక్కడ చూడండి సార్ 310 మైనస్ 250 రోజులు ఎంత సార్? అక్కడ తేడా 60 రోజులే. 60 రోజులకే మళ్ళీ కాస్త 3100 USDTలు కాస్త అక్కడ ఎన్ని అయ్యాయి సార్? 4050 USDTలు అయ్యాయి సార్. విత్ ఇన్ 60 డేస్, కేవలం 60 రోజుల్లోపే అయ్యాయి. అక్కడ మనం గమనించాల్సింది సార్ ఏంటిది? 360 ఉంది, 250 ఉంది, నెక్స్ట్ 400 రోజులు ఉంది. అంటే ఇది 800 ప్లాన్ అన్నారు, మళ్ళీ ఇన్ని డేస్ అంటున్నారు. అంటే అది కాదు సార్. అక్కడ ఆ డేస్ ఫస్ట్ డే, సెకండ్ డే, ఫస్ట్ డే నుండి 20 రోజుల మధ్యలో ఎన్ని రోజులు తేడా సార్? 19 రోజులు. నెక్స్ట్ ఆ 20 రోజుల నుండి 148 రోజుల తేడా ఎంత వస్తుంది సార్? 120 రోజుల తేడా వస్తుంది. అలా ఆ మధ్యలో డిఫరెన్స్ ని గమనిస్తూ ఇక్కడ 250 నుండి 310 వరకు ఎన్ని రోజులు అవుతున్నాయి సార్? 60 రోజులు. కొంచెం ఇక్కడ స్లో చెప్తున్నాను అర్థం కావడానికి. 60 రోజుల తేడాకి సార్ 4070 USD. మౌనిక మేడం, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సార్ గ్రూప్లలో ఈ చాట్ పెట్టాను. గ్రూప్ లో మన కువైట్ గ్రూప్ లోను, మన రిచ్ భారత్ గ్రూప్ లో పెట్టా. మౌనిక మేడం వినబడుతుంది సార్. వాట్సాప్ లో పెట్టాను. అందులో వాట్సాప్ లో పెట్టాను చూడండి. ఇది కొంచెం క్లారిటీగా లేదు.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు క్లారిటీ ఉంది కానీ అక్కడ మీకు ఎవరికి లేనట్టుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ కంటిన్యూ. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్. ఇప్పుడు కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ క్లియర్ గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సార్, 1 డే 20 డేస్ 148 డేస్ 250 రోజులు 310 రోజులకి సార్ 4070 USDTలు మనకు తయారై ఉన్నాయి ఫస్ట్ నుండి 310 రోజుల లోపు. బట్ 4వసారి 250 నుండి 310 మధ్యలో ఎన్ని రోజుల డిస్టెన్స్ ఉంది సార్? తేడా 60 రోజులే. చూడండి సార్, 60 రోజులకి 1000 USDTలు ఇంక్రీజ్ అయ్యాయి. చూడండి సార్, ఒక 30 తక్కువ, 3100 మైనస్ 470 చేయండి సార్. ఒక 30 USDT తక్కువనే మాత్రమే 1000 USDTలు అక్కడ రెడీ అయ్యాయి. కేవలం 60 రోజుల్లోపే రీఫార్మింగ్ సిస్టమ్ ని అప్లై చేయడం వల్ల 1000 USDTతో యాక్టివ్ గా వెళ్ళి 500 USDTతో 5 మెంబర్స్ వెళ్ళడం వల్ల. వండర్ఫుల్ సిస్టమ్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం సార్ రీకాంపౌండింగ్ సిస్టమ్ కి. ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ 470 హలో సార్, అక్కడ మైక్ కంటిన్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి సార్, 4070 USDTలు రెడీ అయి ఉన్నాయి కేవలం 310 రోజుల వరకు. దీనికి సార్ మనకు ఫార్మింగ్ రివార్డ్ ఎంత అవుతుంది? అది సెల్ఫ్ ఫార్మింగ్ కదా సార్, మనది కదా, మన లైఫ్ లైన్ లో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. నా ఒక్కదాందే కాబట్టి అక్కడ 4070 రెడీ అయి ఉన్నాయి. దీనికి ఫార్మింగ్ రివార్డ్ సార్ 20.35 USDTలు రెడీ అయ్యాయి, మనకు రిలీజ్ అవుతాయి. రివార్డ్ ఇస్తుంది సిస్టమ్, ఫార్మింగ్ రివార్డ్. దీనికి 1.25 రానే వస్తాయి రెఫరల్ రివార్డ్. ఎందుకు? క్రైటీరియా 2లో ఉన్నాము కాబట్టి 1.25 ఖచ్చితంగా వస్తుంది 800 రోజుల వరకు. నెక్స్ట్ సార్, ఇక్కడ 21.60 60 సెంట్స్ USDT మనకు రిలీజ్ అవుతాయి టోటల్ రివార్డ్లో. సార్ చూడండి సార్, ఇక 360 రోజులు అంటే దగ్గరగా ఒక 5 రోజులు తక్కువ, సంవత్సరం సార్, 1 ఇయర్ సార్. ఎక్కడ సార్ మనం చేసింది? 1000 USDTతో చేశాను సార్ నేను ఫార్మింగ్. నాకు ఎన్ని వచ్చాయి సార్? 5050 USDT వచ్చాయి. 1 ఇయర్ లోపే 5 రోజుల తేడాతోని 5050 USDT పొందగలిగాను నేను. క్రైటీరియా 2లో ఉండడం వల్ల, 1000 USDTతో నేను యాక్టివ్ గా ఉండడం వల్ల, రీఫార్మింగ్ చేయడం వల్ల. రెడ్ మార్కులు ఉంది చూడండి సార్, 25.25 USDT వస్తాయి సార్ ఫార్మింగ్ రివార్డ్. నెక్స్ట్ రెఫరల్ రివార్డ్ 1.5 వస్తాయి, ప్లస్ 26.5 USDT టోటల్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. ఒక సంవత్సరానికి రెడ్ మార్క్ ఇచ్చాడు సార్, గమనించండి. ఇక్కడ టోటల్ మనం 1వ రోజు నుండి 360 రోజుల వరకు కనుక కౌంట్ చేసినట్లయితే ఒక సంవత్సరం లోపే 5050 USDTలు రిలీజ్ అవుతాయి మనకు రీకాంపౌండింగ్ సిస్టమ్ వల్ల, క్రైటీరియా 2లో ఉండడం వల్ల. ఇక్కడ చూడండి సార్, 360 నుండి 400 రోజులకు వచ్చేసింది. ఎన్ని డేస్ సార్? 40 రోజులే. కేవలం 40 రోజుల తేడాతోనే మళ్ళీ 1000 USDT తయారవుతాయి. 990 USDTలు అక్కడ రెడీ అయ్యాయి. టోటల్ ఎంత సార్? 6060 USDT మనకి సెల్ఫ్ ఫార్మింగ్ లో వచ్చాయి 400 రోజులకి. అంటే 40 రోజుల తేడానే. 360 నుండి 400కి మధ్యలో ఎంత సార్ అక్కడ బ్యాలెన్స్ ఉన్న డేస్? 40 రోజులు. ఇప్పుడు సార్ ఎంత వస్తుంది సార్? 30.30 సెంట్స్ USDT టోటల్ మనకు ఫార్మింగ్ రివార్డ్ ఇస్తుంది సిస్టమ్. దీనికి 1.25 యాడ్ చేస్తూ 31.5 USDTలు ఇస్తుంది. 31.55 USDTలు ఇస్తుంది సార్ మనకి. నెక్స్ట్ సార్, ఈ 400 రోజులు కాస్త మళ్ళీ పెరిగాయి, 335 ఉన్నాయి. ఎన్ని అయినాయి సార్ అక్కడ? 35 రోజులే.
డేస్ తగ్గుతున్నాయి, గమనించండి సార్. డేస్ తగ్గుతున్నాయి, యూఎస్డిటీలు పెరుగుతున్నాయి, రీఫార్మింగ్ పెరుగుతుంది, రిలీజింగ్ కూడా పెరుగుతుంది అక్కడ. వై? బికాజ్ ఆఫ్ ఐ హ్యావ్ సెకండ్ క్రైటీరియా విత్ 500 యూఎస్డిటీ 5 మెంబర్స్ తో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి, 1000 యూఎస్డిటీతో యాక్టివ్ ఫార్మింగ్ లో ఉన్నాను కాబట్టి. నెక్స్ట్ చూడండి సార్, 35 రోజుల తేడాలోనే 7000 యూఎస్డిటీ వస్తాయి సార్. దీనికి సార్ రివార్డ్, ఫార్మింగ్ రివార్డ్ సార్ 35 యూఎస్డిటీలు వస్తాయి ప్లస్ 1.25. ఎందుకు 1.25? ఎక్కడివి? రెండవ క్రైటీరియాలో 5గురితో ఉన్నాను కాబట్టి, 1.25 వస్తాయి. ఎంత సార్ అక్కడ? 36.5 యూఎస్డిటీలు వస్తాయి టోటల్ రివార్డ్. నెక్స్ట్ సార్ 435 నుండి 65కి వచ్చేసాము. 30 రోజులు, మళ్ళీ 5 రోజులు తగ్గిపోయాయి, లెస్ అయ్యాయి. 30 రోజుల తేడాకే సార్ మళ్ళీ 1000 యూఎస్డిటీలు 8030 అంటే సార్ 1030 యూఎస్డిటీలు నాకు అక్కడ వచ్చేసాయి. ఎన్ని రోజులకి సార్? 4065 రోజులకి. అంటే ముందు వచ్చిన దాన్ని గమనిస్తే 30 రోజుల తేడాకి 7000 యూఎస్డిటీ నుండి 8030 యూఎస్డిటీ యొక్క డిఫరెన్స్ చూస్తే 30 రోజుల తేడాకి 8030 యూఎస్డిటీలు నాకు వచ్చేసాయి అక్కడ. రీఫార్మింగ్ సిస్టమ్ నేను అప్లై చేయడం వల్ల 40.15 యూఎస్డిటీలు ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది, ప్లస్ 1.5 యూఎస్డిటీ యాడ్ చేసుకుంటూ 46.40 యూఎస్డిటీలు టోటల్ రివార్డ్ మనకు రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ సార్ చూడండి సార్, 465 రోజులు అయిపోయాయి. 492 రోజులు సార్. ఇక్కడ చూద్దాం సార్, 492 ఇక్కడ 492 మైనస్ ఎంత ఉంది సార్ ఇక్కడ? 1 మినిట్. 492 మైనస్ 465 ఎన్ని డేస్ సార్? చూడండి 27 రోజులు సార్. 30 రోజుల నుండి 27 రోజులకు వచ్చింది, మరి కాస్త 3 రోజులు తగ్గిపోయాయి. ఈ 27 రోజులకే సార్ నాకు ఎన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ? ఈ 27 రోజుల తేడాలోనే నాకు ఎంత వస్తున్నాయి సార్? 9030 యూఎస్డిటీలు రిలీజ్ అవుతున్నాయి, 1000 యూఎస్డిటీలు వస్తున్నాయి సార్ నాకు 27 రోజులకి. నెక్స్ట్ దీనికి సార్ ఎంత వస్తుంది సార్? 45.15 యూఎస్డిటీలు వస్తాయి, ప్లస్ 1.5 యూఎస్డిటీ టోటల్ సార్ 46.40 యూఎస్డిటీలు ఇస్తుంది మనకు సిస్టమ్ టోటల్ రివార్డ్ రూపంలో. నెక్స్ట్ సార్ 516 వచ్చిందంటే 2వ సంవత్సరం, అంటే సార్ 24 నెలలు కాలేదు ఇంకా. 2 సంవత్సరాలు అంటే ఎంత సార్? 600 రోజులకు పైగా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ 2 సంవత్సరాలు రాలేదు ఇంకా. 20 నెలలు 19 నెలలు అవ్వవచ్చు అక్కడ. 516 రోజులకి సార్ 10,000 యూఎస్డిటీకి చేరిపోతాను నేను. చూడండి సార్, మళ్ళీ 1000 యూఎస్డిటీ నాకు పెరిగిపోయాయి సార్. 492 గమనించండి సార్, 516 మైనస్ 492 సార్. చూడండి సార్, మళ్ళీ 3 రోజులు తగ్గాయి. 24 రోజులకే నాకు 10,000 యూఎస్డిటీకి నేను చేరిపోతాను. వండర్ఫుల్ సిస్టమ్ సార్ మనది. నెక్స్ట్ చూడండి సార్, అక్కడ 10,000 యూఎస్డిటీ తర్వాత 516 నుండి ఈ 10,000 యూఎస్డిటీకి 50 యూఎస్డిటీ వస్తాయి సార్ అక్కడ మనకి. ఫార్మింగ్ రివార్డ్ మొత్తం 50 యూఎస్డిటీలు ప్లస్ 51.5 యూఎస్డిటీ వస్తుంది మనకు. ఫార్మింగ్ టోటల్ రివార్డ్ రెడ్ మార్క్ లో కనబడుతుంది, ప్రతి సంవత్సరంది రెడ్ మార్క్ లో చూపిస్తుంది అక్కడ. నెక్స్ట్ సార్, ఇక్కడ కొంచెం పెరిగాయి చూడండి సార్. 10,000 యూఎస్డిటీ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ పెరిగింది అక్కడ. డిస్టెన్స్ పెరిగింది గమనించండి సార్. డేస్ తగ్గుతున్నాయి అక్కడ. 516 నుండి 540 రోజులకు ఎంత తేడా సార్? 24 రోజులు. 24 రోజులకి సార్ మళ్ళీ 11,100 అంటే సార్ ఎంత సార్? 1100 యూఎస్డిటీలు అక్కడ మనకు తయారయ్యాయి.
1100 USDTలు రెడీ అయ్యాయి సార్. ఎన్ని రోజులు? 24 రోజులకి. దీనికి చూడండి సార్ 55.5 USDT వస్తుంది ప్లస్ 1.5 USDT, టోటల్ 56.75 USDTలు రిలీజ్ అవుతాయి టోటల్ రివార్డులు మనకి. ఇక్కడ చూడండి సార్ 560 రోజులకి 40 నుండి 60 రోజులకి ఎంత తేడా సార్? 20 రోజులే. మనం ఇక్కడ ఈ డిస్టెన్స్ గమనించాలి. ఫస్ట్ నుండి లాస్ట్ కి చూస్తే ఈ 560 రోజులు కౌంట్ అవుతాయి. బట్ మనం అక్కడ రీఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 40 నుండి 60కే గమనించాలి. అక్కడ 20 రోజుల్లోకే మళ్ళీ మనకి ఎన్ని రెడీ అయి ఉంటాయి సార్? 12,050. మళ్ళీ దగ్గర మళ్ళీ 1000 USDTలు అక్కడ రీఫార్మింగ్ కి రెడీ అయి ఉన్నాయి. దీనికి సార్ 60.5 USDT రిలీజ్ అవుతాయి ప్లస్ 1.25 టోటల్ రివార్డ్ సార్. 61.5 USDT నాకు వస్తుంది. నెక్స్ట్ టైం చూడండి సార్ అక్కడ 560 మైనస్ 578 ఎంత అవుతుంది సార్? 18 రోజులే. మళ్ళీ 2 days తగ్గిపోయాయి. 18 రోజుల తేడాలోనే నాకు ఎంత సార్? 13,000 USDTలు రిలీజ్ అవుతాయి సార్. దీనికి సార్ 65 USDTలు ఏముంటుంది సార్? ఫార్మింగ్ రివార్డ్ 65 USDTలు. రెఫరల్ రివార్డ్ ఎంత సార్? 1.5 USDT. టోటల్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 13,000కి 66.25 USDTలు వస్తాయి సార్. ఎన్ని డేస్ కి వస్తాయి సార్? అక్కడ మనకి 578 టైంకి అక్కడ వస్తాయి. 13,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసి రీఫార్మింగ్ చేస్తూ అక్కడ టోకెన్ ఫార్మింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటిని రీఫార్మింగ్ చేసినప్పుడు అక్కడ రిలీజ్ అవుతాయి సార్. ఇక్కడ చూడండి సార్ 78 అయిపోయింది, 98. ఇక్కడ మళ్ళీ 13 రోజులకే 13-14 రోజులకే అనుకుంటా. ఇక్కడ ఒక్క నిమిషం మనం చూద్దాం సార్. 595 రోజులకి సార్ మళ్ళీ అక్కడ నాకు 14,000 USDT రెడీ అవుతాయి. డేస్ తగ్గుతున్నాయి అక్కడ లెస్ అవుతున్నాయి డేస్. USDT పెరుగుతుంది చూడండి సార్. 70 USDTలు వస్తాయి అక్కడ ఫార్మింగ్ రివార్డ్ ప్లస్ 1.25 71.5 USDT మనకు టోటల్ రివార్డ్ లో వస్తుంది. నెక్స్ట్ సార్ 611 95 నుండి 11 నుండి 95 తీసేయండి సార్. ఎక్కడ సార్? అక్కడ ఎంత అవుతుంది? 5 + 6 11 రోజులకి. ఒక నిమిషం సార్. 595 16 రోజులు ఎందుకంటే నేను క్యాల్కులేట్ సార్ 16 రోజులు మేడం రాంగ్ చెప్పింది అనుకుంటారని కొంచెం నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చెప్తున్నాను. 16 రోజులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి సార్ 16 రోజుల తేడాలోనే మళ్ళీ 14,000 USDTలు కాస్త 15,070 USDTలు 1070 USDTలు ఇంక్రీజ్ అయ్యాయి 16 days లోనే. చూడండి సార్. దీనికి సార్ ఫార్మింగ్ రివార్డ్ 75.35 USDTలు వస్తాయి. 1.25 వస్తాయి ఖచ్చితంగా. 1.25 ఎందుకు వస్తాయి సార్? 5 మెంబర్స్ సెకండ్ క్రైటీరియాలో ఉన్నాను కాబట్టి. అక్కడ టోటల్ సార్ 76.60 USDTలు మనకు అక్కడ టోటల్ రివార్డ్ లో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడండి 626 640 653 666 రోజులకి సార్ 19,100 USDTలు రెడీ అవుతాయి సార్. అక్కడ డేస్ తగ్గుతున్నా కొద్ది 1000 USDలు 16,000 17,100 18,000 19,100 1000 1100 1100 అక్కడ పెరుగుతున్నాయి చూడండి సార్. ఇక్కడ 11కు మైనస్ 26 రోజులు చేస్తే ఎంత సార్? 15 రోజులే. 26 నుండి 40 రోజులు చేస్తే సార్ 14 రోజులే. డేస్ తగ్గుతున్నాయి గమనించండి సార్. అక్కడ 19,100 USDTకి సార్ అక్కడ ఫార్మింగ్ రివార్డ్ 95.5 USDT వస్తుంది. 1.25 సెల్ఫ్ రివార్డ్ వస్తుంది. మనకేది రిఫరల్ రివార్డ్ వస్తుంది. 101.75 సెంట్స్ USDT టోటల్ రివార్డ్ లో మనకు రిలీజ్ అవుతాయి. ఎన్నోసారి సార్ ఇది 678 రోజుల వరకు ఎన్ని వస్తాయి సార్?
20,100 USDTలు వస్తాయి. నేను చేసింది ఎంత సార్, మనం చేసింది ఎంత సార్, 1000 USDTతో. కానీ ఇన్ని గణం ఎందుకు వచ్చాయి సార్? సెకండ్ క్రైటీరియాలో వారు కూడా రీఫార్మింగ్ అప్లై చేస్తూ నాతో పాటు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి నేను 20,000కు చేరుకోగలుగుతాను 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. దీనికి సార్ ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది సార్? 100 USDTలకు ఇంకా 60 USDT ప్లస్ 1.25 101.75 పావు తక్కువ 102 USDTలు ఇస్తుంది సార్ మనకి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సార్ మన ఈ పీవీసీ మెటా రీకాంపౌండింగ్ సిస్టమ్ కి. ప్లీజ్ అందరూ మైక్ ఓపెన్ చేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 20,100 USDTలు వచ్చి ఉన్నాయి రెడీగా. ఏం చేయాలి సార్? ఇప్పుడు మనం రీఫార్మింగ్ చేయాలి. అయితే దీనికి సార్ మళ్ళీ 690 రోజులకు వచ్చేసింది. 78 నుండి 90 చేయండి సార్. ఎన్ని రోజులు సార్? అక్కడ 78 నుండి అక్కడ మనము మైనస్ 90 నుండి 70 12 రోజులు మేడం. 12 రోజులు సార్. 678. ఓకే. ఒక నిమిషం సార్. 678 మైనస్ 690 12. చూడండి సార్, సార్ చెప్పింది కరెక్టే కదా. మనం క్యాలిక్యులేట్ ఎందుకు చేస్తున్నానంటే సార్ ఎగ్జాక్ట్ అట్లా కొంచెం ఊహించుకొని చెప్తే రాంగ్ అవుతుందని చెప్తున్నాను. కేవలం 12 రోజుల లోపే చూడండి సార్ అక్కడ ఏమొస్తుంది సార్? ఇంత వస్తుంది సార్. 21,150 USDTలు వస్తున్నాయి. వండర్ఫుల్ సెషన్ సార్. ఖచ్చితంగా మనం ఇది పాటించడంలో క్రైటీరియా 2లో ఉన్నటువంటి గొప్పతనం చూడండి సార్. కేవలం 12 రోజుల తేడాలోనే 21,150 USDTలు వస్తున్నాయి. దాన్ని మనం రీఫార్మింగ్ చేస్తే సార్ 105.75 USDTలు ఫార్మింగ్ రివార్డ్ ఇస్తూ 1 పావు యాడ్ చేసుకుంటూ సిస్టమ్ మళ్ళీ ఎంత ఇస్తుంది సార్ మనకి? 107 USDTలు ఇస్తుంది సార్ టోటల్ రివార్డ్. నెక్స్ట్ సార్ ఇక్కడ చూద్దాం. 690 మైనస్ 700 10 రోజులు. కేవలం 10 రోజులకే మళ్ళీ 1000 అయ్యాయి. అక్కడ 22,090 USDTలు రిలీజ్ అయి ఉన్నాయి. దీనికి సార్ ఎంత సార్? 110.45 USDTలు వస్తాయి ప్లస్ 1.25 111.70 USDTలు టోటల్ రివార్డ్ లో రిలీజ్ అవుతాయి మనకి 111 USDTలు. నెక్స్ట్ సార్ 710 రోజులకు వచ్చేసాము. మళ్ళీ 10 days డిస్టెన్స్ లోనే మళ్ళీ 23,050 USDT అయ్యాయి. మళ్ళీ కింద చూడండి సార్ 720. మళ్ళీ అక్కడ 10 days డిస్టెన్స్ లోనే మళ్ళీ 24,058 1000 USDTలు ఇంక్రీజ్ అవుతున్నాయి కేవలం 10 రోజుల్లోపే. దీనికి 115 USDTలు ప్లస్ 1.25 యాడ్ చేస్తే 116.5 121.5 USDTలు వస్తున్నాయి 10 రోజుల తేడాతోనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ 720 అంటే మళ్ళీ 10 రోజులే 24,000 USDTలు మళ్ళీ సార్. మళ్ళీ 9 రోజులు అయ్యాయి 729 రెడ్ మార్క్ లో ఉంది చూడండి సార్. మళ్ళీ 9 రోజులకే 25,000 USDT 25,000 USDTలు సార్. 25 అంటారు కదా సార్. 25,000 USDT 25,000 USDT వస్తున్నాయి 729 రోజులకు. ఫస్ట్ డే నుండి ఇక్కడ వరకు చూస్తే అలా లేదు. దీనికంటే ముందు ఫార్మింగ్ కి మనకి ఎన్ని డేస్ లో వచ్చాయి అంటే 9 రోజులకే వస్తాయి. నెక్స్ట్ ఎంత వస్తుంది సార్? 125 USDTలు వస్తున్నాయి ఫార్మింగ్ రివార్డ్. ఎందుకు నేను చేస్తున్నాను
రీఫార్మింగ్ మనం అప్లై చేసాము కాబట్టి నా రీఫార్మింగ్ సిస్టమ్కి నాకు ఇస్తుంది ఫార్మింగ్, సెల్ఫ్ ఫార్మింగ్. ఇక్కడ చూడండి ఏమిచ్చింది సిస్టమ్, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ 125 ఇచ్చుకుంటూ ప్లస్ 125 1.25 126 USDTలు ఇస్తుంది సార్. ఇది మనం ఖచ్చితంగా ఇది గమనించాల్సిన విషయమే సార్. ఎందుకంటే ఈ క్రైటీరియా 2లో ఉన్నాము, ఒక్కొక్కరు 1000 చేయాలి, 1000 USDTలు చేయాలి సార్. ఇక్కడ మళ్ళీ 738 రోజులు సార్. ఎన్ని డేస్ అవుతాయి సార్? ఇక్కడ 7 రోజులే. 29కి 1 కలిపితే 30, 38 నుండి 1 పోతే 7. ఎంత సార్? 7 కేవలం వారం రోజుల్లోపే 26,000. మళ్ళీ 1000 పెరిగాయి, 26,000 USDTకి సార్. 130 USDT ప్లస్ 1.25 టోటల్ 131.5 USDT ఇస్తుంది టోటల్ రివార్డ్ లో సిస్టమ్. ఎందుకు సార్? బికాజ్ ఆఫ్ సెకండ్ క్రైటీరియాలో ఉన్నాం కాబట్టి నేను 1000 USDTలతో టోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేస్తున్నాను, ప్లస్ రీకాంపౌండింగ్ ని అప్లై చేస్తున్నాను కాబట్టి సార్ ఆ 5గురు కూడా యాక్టివ్ లో ఉండాలి సార్. వాళ్ళను చేపించి వదిలేస్తే నడవదు. ఆ 5గురు కూడా యాక్టివ్గా ఉండాలి, నేను యాక్టివ్గా ఉండాలి. చేసాము అంటే రాదు, అది అక్కడే ఉంటాయి. ఎన్ని డేస్ లో రిలీజ్ అవుతున్నాయి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ రీకాంపౌండింగ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి సార్ 747 రోజులకి అంటే 38 నుండి మళ్ళీ అక్కడ డేస్ తగ్గాయి సార్. చూడండి 5 రోజులే. 5 రోజుల తేడాలోనే మళ్ళీ సార్ 27,020 USDTలు అంటే మళ్ళీ 1000 ఇంక్రీజ్ అయ్యాయి. ప్రతిసారి 1000 ఇంక్రీజ్ అవుతున్నాయి. 756 రోజులకి సార్ ఎన్ని డేస్ అవుతున్నాయి సార్? అక్కడ మళ్ళీ 3 రోజులకే 6 రోజులకి సార్, సారీ 6 రోజులకే మళ్ళీ 28,070. మళ్ళీ సార్ అక్కడ మళ్ళీ ఎన్ని డేస్ అవుతున్నాయి సార్? 56 నుండి 64 మధ్యలో మళ్ళీ అక్కడ సార్ డేస్ క్యాల్కులేట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ 7 నుండి 8 రోజుల తేడాలోనే 6 నుండి 8 రోజుల తేడాలోనే మళ్ళీ మనకు అక్కడ 29,045 USDTలు వస్తాయి సార్. అక్కడ దీన్ని రీఫార్మింగ్ చేయడం వల్ల సార్ 135.27,000కు రిలీజ్ అయ్యాయి. 28,070కి 140 రిలీజ్ అయ్యాయి. సెల్ఫ్ ఫార్మింగ్ లో ఫార్మింగ్ రివార్డ్ 29,000కి 145.23 రిలీజ్ అయ్యాయి. 1.25 యాడ్ చేసుకుంటూ వెళ్తే సార్ 136, 141, 146.48 USDTలు రిలీజ్ అవుతున్నాయి సార్. ఎన్ని డేస్ కి సార్? ఫస్ట్ డే నుండి కౌంట్ చేసినాం అనుకోండి సార్ మనము 764 రోజులు అవుతాయి. నెక్స్ట్ అక్కడ చూడండి సార్ 772 రోజులు ఎంత సార్? అక్కడ 64కు 6 కలిపేస్తే 70, 7 రోజులే. మళ్ళీ 7 డేస్ విత్ ఇన్ 7 డేస్ 1 వీక్ లోనే సార్ 1 వీక్ లోనే 30,055 USDTలు రిలీజ్ అయి ఉన్నాయి. అక్కడ మనకి ఎవరమైతే చేస్తామో మనం సెల్ఫ్ ఫార్మింగ్ సార్ రివార్డ్ అక్కడ సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ అన్నట్టు అక్కడ ఫార్మింగ్ రివార్డ్ 150.28 USDTలు 1.25 వస్తుంది. క్రైటీరియా 2లో ఉన్నాం కాబట్టి 151.53 సెంట్స్ USDT రిలీజ్ అవుతాయి మనకు టోటల్ రివార్డులు సార్. 780 ఎన్ని రోజులు సార్? అక్కడ మళ్ళీ 8 రోజులే. 8 రోజులు 88, 788 మళ్ళీ 8 రోజులకే 795 మళ్ళీ అక్కడ 8 రోజులకి ఎన్ని అవుతున్నాయి సార్? ప్రతిసారి 5 రోజులు 6, 7 రోజుల తేడాలోనే మళ్ళీ 1000 ఇంక్రీజ్ అయ్యాయి. అక్కడ అంటే 1100 అన్నట్టు 1000 అంటే 31,100, 32,040, 33,115 USDTలు రిలీజ్ అయ్యాయి 795 రోజుల వరకు.
చూడండి సార్. ఎనభై 89, 90, 90, 1, 2, 3, 4, 5 ఎన్ని డేస్ అవుతున్నాయి సార్? 7 డేసే, 7 డేసే, 7 రోజుల్లోపే సార్ 33,115. నెక్స్ట్ సార్ దీనికి ఎంత సార్? 155 నుండి 165 USDTలు రిలీజ్ అవుతున్నాయి. ఫార్మింగ్ రివార్డ్ 1.25 యాడ్ చేసుకుంటూ సిస్టము 156.75, 161.45, 166.83 USDTలు ఎన్ని రోజుల వరకు రిలీజ్ చేస్తుంది సార్? 795 రోజుల వరకు రిలీజ్ చేస్తుంది. ఎక్కడుంది సార్ ఈ సిస్టమ్? మనకు ఏ బ్యాంకులో కూడా లేదు సార్. 795 to 800 డేస్, 795 నుండి 800 రోజుల మధ్యలో కేవలం 5 రోజుల తేడాకే సార్ ఈ 33,000 కాస్త 33,830 USDTలు నాకు రిలీజ్ అవుతాయి, మనకి రిలీజ్ అవుతాయి. ఎవరమైతే చేస్తే వాళ్ళు. సార్ ఎన్ని USDTతో చేశాను సార్ నేను? 1000. ఫార్మింగ్ ఫస్ట్ ఆఫ్ నేను చేసింది 1000. నాతో పాటు మనతో పాటు క్రైటీరియా 2లో మనం ఉన్నాము కాబట్టి ఇవన్నీ వచ్చాయి సార్. చూడండి, ఫార్మింగ్ రివార్డ్ 169.15 USDT వస్తుంది. 1 పావు యాడ్ చేస్తూ 170.40 USDTలు ఇస్తుంది సిస్టమ్. వండర్ఫుల్ సిస్టమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరం. మన క్రైటీరియా 2కి ప్లస్ ఫార్మింగ్ రివార్డ్కి, రీకాంపౌండింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ చిన్నగా నోట్ కంప్లీట్ చేసేసుకుందాం సార్. ఇక్కడ ఫార్మింగ్ కేవలం 800 రోజుల్లో రీఫార్మింగ్ సిస్టమ్ అప్లై చేస్తే సార్ 33,830 USDT అక్కడ వస్తాయి. ఇప్పుడు మనం చూసుకున్నది దీనికి సార్ 800 రోజుల్లోపు INR ఇన్కంలో మన భారతీయ కరెన్సీలో ఇంటూ 90 రూపాయలు చేద్దాం. 95 ఇచ్చాడు, ఓకే. దానికి 32,13,000 రూపాయలు వస్తాయి సార్. వండర్ఫుల్ సార్. 800 రోజుల్లో సార్ న్యూ ఫార్మింగ్ ఎన్ని టైమ్స్ జరుగుతుంది అంటే 270 సార్లు 100 USDT ఎబో రిలీజ్ అవుతున్నాయి. ఎన్నిసార్లు సార్? 270 టైమ్స్ ఈ 800 రోజుల్లో రీఫార్మింగ్ చేస్తాము. 270 టైమ్స్ చేస్తాము. నెక్స్ట్ టోటల్ సీడ్ ఫండింగ్ సార్ ఇక్కడ చూడండి. 270 × 15 = 4,050 USDT. 15 ఏంటిది సార్? 15%. 85% మనం రీఫార్మింగ్ చేస్తాము. గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్, డోంట్ ఫర్గెట్, మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. 15%కి సార్ ఎన్ని USDTలు అవుతున్నాయి సార్? 4,000 USDTలు మనకు అక్కడ సిస్టమ్ సేవ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇన్ సీడ్ ఫండింగ్ లో ఎన్ని టోకెన్స్ వస్తాయి సార్? అక్కడ USDTకి అక్కడ చూస్తే 202 USDT ఇస్తుంది సార్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ టోకెన్స్ ఇన్ INR, ఈ 202 × 2000 చూడండి సార్. అంటే టోకెన్ వాల్యూ 2000 ఉన్నట్లయితే అక్కడ 2000 ఎంత అవుతుంది సార్? 4,04,000 రూపాయలు మనకు ఇన్కమ్ వస్తుంది. రిటైర్మెంట్ ఫండ్ అంటున్నారు సార్. ఈ రిటైర్మెంట్ ఫండ్ అంటే సార్ అది USDT 4,050 USDTల రిటైర్మెంట్ ఫండ్ అన్నాడు. 15% ఫండ్ అది. మనకు ఫస్ట్ వచ్చేది సార్ 32,13,13,000 రూపాయలు సార్ ఈ USDTలే. ఇది 15%ది 4 లక్షలు, 85% వచ్చింది 32 లక్షలు. ఎంత బాగుంది సార్ ఈ ప్లాన్. మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దీన్ని అప్లై చేయడంలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్. ప్రతి వ్యక్తి 500 USDTతో చేయించాలి, మనము 1000తో చేయాలి. క్రైటీరియా 2లో ఉండాలి, 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎనీ మిస్టేక్స్ పోతే సారీ, ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటే కూడా సారీ. ఎందుకంటే ఫాస్ట్గా చెప్తే అది నాకు చెప్పరాదు, అక్కడ డేస్ క్యాల్కులేట్ చేస్తూ చెప్పాను. థ్యాంక్ యూ. కమ్ ఆన్ ది స్టేజ్ సార్.
ఎవరైనా వెంకటేష్ సార్ మైక్ హ్యాండ్ ఓవర్ సూపర్ చేస్తున్నాను సూపర్ మేడం. సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. ప్లాన్ ప్రజెంటేషన్ ఎక్సలెంట్ గా ఇచ్చారు ఈ రోజు నిజంగా. అంటే ఎప్పుడు చెప్పే పద్ధతిలో కాకుండా ఆల్రెడీ పాత పద్ధతిలో మనకి చెప్పారు నిజంగా. ప్లాన్ ప్రజెంటేషన్ క్రిటేరియా 2లో ఉండి మనకి 1000 USDTతోనే మనం 800 days కంటిన్యూ రిఫార్మింగ్ చేసుకుంటే, అంటే 800 days కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఎంత మళ్ళీ రీచ్ అవుతాం అన్నది కూడా ఇచ్చారు. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. మళ్ళీ 15% మనకి ఇందులో సీడ్ ఫండింగ్లోకి వెళ్తుందని కూడా ఇచ్చారు. చాలా ఎక్సలెంట్ మేడం. చాలా మందికి మరి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మరొకసారి అందరూ మేడం కి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. క్లాప్స్. థ్యాంక్ యూ అందరికి క్లాప్స్, అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సో ఇంత మంచి మనము ప్లాన్ విన్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. సో నంబర్ 1 గా మరి ప్లాన్ ప్రెజెంటేషన్. సో నాకు సీడ్ ఫండింగ్ లో కొద్దిగా బిజీ అయ్యి నేను అందుకే ఇక మరి వింటున్నాను మధ్యలో. థ్యాంక్ యూ మన వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా లీడర్లందరికి కూడా. సో అదే గ్రంథి శ్రీనివాస సార్ కూడా ఏదో స్క్రీన్ షేర్ చేసి ఏదో సార్ అంటే సార్ అడిగారు కానీ సార్ మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. మళ్ళీ అచ్చా వెల్కమ్ సార్. మీరు ఒకవేళ చూడాలంటే కనుక వెల్కమ్ సార్. గ్రంథి శ్రీనివాస్. ఓకే చెప్పండి, చేయండి అయితే. ఏఎస్ రీడర్ సార్. ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇందాక మీది కొద్దిగా స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే సార్ నమస్కారం సార్. 1 minute సార్. సార్ రెడ్డి ఏఎస్ రెడ్డి మీరు ఒక్క నిమిషం ఆగండి. ఈ గ్రంథి శ్రీనివాస సార్ అయిపోయిన తర్వాత మీరు అడగండి. మంచి సార్, మంచి. పాన్ కేక్ లోకి వెళ్ళమన్నారు కదా. అవును సార్. ఓకే సార్, మనం ఎటు స్టార్ట్ ఎటు రన్ అవ్వాలా? ఓకే సార్. మీరు ఇక్కడ మనకి సెట్టింగ్స్ కింద ఉండి పక్కన టైం కింద ఉంది చూసారా, దాన్ని టచ్ చేస్తే సార్ మీకు దాంట్లో మనకి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని అందులో చూపిస్తారు సార్. సెట్టింగ్స్ పక్కన ఉన్న టైం దాంట్లోనా? టైం దాంట్లో సార్. ముందు అది కనెక్ట్ వ్యాలెట్ ఓకే చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ నో రీసెంట్. అంటే ఈ రోజు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏం లేవు సార్, దాని మూలం దాంట్లో చూపించట్లేదు. ఎవ్రీడే డేటా అందులో చూపిస్తూ ఉంటుంది మనకి. ఏ రోజుకి ఆ రోజు డిలీట్ అయిపోతుంటుందా? ఎస్ సార్, రిమూవ్ అయిపోతూ ఉంటది మనకి. పేజ్ ఏ రోజు ఆ రోజు ఉంటుంది సార్. అంటే ఇంకోటి ఇప్పుడు నేను బిఎన్బి ట్రాన్సాక్షన్ చూపిస్తాను. అంటే అది ఈ 88 మెటాలు కొన్నందుకు తీసుకున్న ఛార్జీ అది మనకి. ఓకే. అంటే ఆ ట్రాన్సాక్షన్ అప్పుడు మెయిన్ అమౌంట్ 88కి కట్ అయింది, సర్వీస్ ఛార్జీ కింద ఇది కట్ అయింది. అంటే నేను ఎవరీ ట్రాన్సాక్షన్ ఎంత పడుతుంది అనేది చూసుకునే అలవాటు ఇండియన్ కరెన్సీలో. బై చేసింది రోజు ఏ రోజు చూస్తే తెలుస్తుంది సార్. ఒక్క నిమిషం మేక్ చూద్దాం.
మనం మెటాల్ దాంట్లో చూస్తే తెలుస్తుంది కదా సార్. 88 ఆ రోజు పర్చేజ్ చేసింది. మెటాల్ దాంట్లో మనకి రికార్డ్ కనపడుతుంది కదా. అంటే మనం ప్యాన్కేక్ స్వాప్ లో చేసింది ఇందులో షో చేయట్లేదు సార్ మనకి. ఎందుకంటే స్వాపింగ్ చేసింది అయితే ఇందులో షో చేస్తుంది, ప్యాన్కేక్ స్వాప్ లో చేసింది అయితే ఇందులో షో చేయట్లేదు మనకి. ఒకసారి ఏమన్నా ట్రాన్సాక్షన్ డేట్ ఉందేమో చూద్దాం. ఇదైతే సింపుల్ గా ఉంటుంది కదా. ఆ రోజు 88 మెటాలు బిఎన్బి లోంచి డైవర్ట్ చేసి అదే కన్వర్ట్ చేశానండి. 440 రూపాయలు అది బిఎన్బి ఛార్జీ కింద కన్వర్ట్ అయింది. ఆ రోజు ఇక్కడ షో చేసింది కాబట్టి కంపల్సరీ ఉంటుంది కదా, షో చేయకపోతే సమస్య. అంటే ఏ డేట్ మీరు చేశారన్నది ఐడియా లేదు సార్ మీకు? అంతా ఒక 2 వీక్స్ లోపలేనండి. 2 వీక్స్ లోపల. ఇదిగోండి 440 రూపాయలు చూశాను ఆ రోజు. ఇది మీకు చూస్తే ట్రాన్సాక్షన్ ఆ రోజు మీకు అది దేనికి వాడింది అనేది ఇక్కడ ఏమైనా అర్థం అవుద్దా రెసిపెంట్ ద్వారా? అది రమేష్ సార్ తెలుసు సార్, అది నాకు తెలియదు. ఓకే. ఇది ఆ రోజు ట్రాన్సాక్షన్ కి కట్ అయింది అనమాట. అది తీసుకుంటది కదా, బిఎన్బి తీసుకుంటది కదా మనం కొన్నందుకు. సార్ ఇది నెట్వర్క్ వాల్యూ 1.69 తీసుకుంది సార్. $1.69 అంటే మరి నాకు తెలిసి అది ప్యాన్కేక్ స్వాప్ ఇది కాదు సార్. అది మీరు మైబీ రీడింగ్ చేసింది దేనిన్నా గానీ అయింటది. అది ప్యాన్కేక్ స్వాప్ అయితే కాదు సార్. అది అంటే నాకు ఇంక దేంట్లో చేసే అలవాటు లేదు. ట్రస్ట్ వ్యాలెట్లో ఎక్కువ పడుతుందని ట్రస్ట్ వ్యాలెట్లో చేయటం లేదు, పాన్కేక్ లోనే ఆ రోజు చేశాను. అంటే మైబీ అది ప్యాన్కేక్ స్వాప్ ఇది కాదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇదిగోండి సార్, ఇదిగోండి ఇది 12,812 రూపాయలకు పర్చేజ్ చేశాను బిఎన్బి. దీంట్లోంచి 88 టోకన్లు కొన్నాను అనమాట. ఈ 12,000 కొన్నది బిఎన్బి, ఇది పీవీసీ మెటల్ తక్కువ ఉంది కదా అని కొందామని చెప్పని చేతి కింద కొంత బిఎన్బి ఆపుకొని దానికి కొన్నాను. దానికి పడిన సర్వీస్ ఛార్జ్ అనమాట. ఈ బిఎన్బికి కన్వర్ట్ అయిన అమౌంట్ ఇది 8వ తారీఖు చూడండి. ఈ 440 బిల్లు పడ్డ రోజు అనమాట, 25 జనవరి మనకి 7:46 PM ఇది. ఏం సార్? ఇది దాదాపు 88 ప్లస్ 88 5.5 రూపాయలు పడింది. ఎందుకంటే మనము నేను అడుగుతుంది అది కాదు సార్, మనం ఒక 1000 మెటాల్ ఇన్వెస్ట్మెంట్ ఆడ పెట్టుకున్నప్పుడు ఎంత రేటు వేరియేషన్ పెరిగితే మనం ఈ కన్వర్షన్ ఛార్జీలు పోనీ ఎగస్ట్రా మిగులుద్ది అనే ఐడియా కోసం మిమ్మల్ని అడుగుతున్నా. ఇదంతా దీని గురించి అయిపోయింది. ఇప్పుడు మీరు కన్వర్ట్ ఛార్జెస్ ఎంత చాలా తక్కువ, దానికి మనము ఎంత డిసైడ్ ఎంత చాలా తక్కువ, అది ఏమీ లేదు. 5.5 రూపాయలు పడింది కదా, మళ్ళీ మనం మెటాల్ నుంచి మళ్ళీ యూఎస్డిటీలు కొనుక్కుంటే మళ్ళీ అక్కడ ఒక 5 రూపాయలు పడుతుంది కదా. 10 రూపాయలకి మనం లెక్కలు పెట్టుకోవాలి సార్. మేబీ ఒక 500 పడుతుంది, ఎక్కడన్నా ఒక 600 పడుతుంది. అంటే మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ 500 ఒక 100 పైన 200 పైన పడింది అంటే మనం ఈ 5-10 రూపాయలకి మనం ఎప్పుడు కానీ మనము
ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ లో ఉన్నప్పుడు 5-10 రూపాయలు మనం లెక్క పెట్టుకోవద్దు. అదే మీరు ఏంటో నాకు తెలుసు, మీరు లీడర్స్, నేను అడుగుతున్న పాయింట్ వేరు సార్, మీరు చెప్తున్నది వేరు. మనం ఎమ్మడెమ్మడి అటుకి ఇటుకి చేంజ్ చేసుకోవడానికి ఎంత పెరుగుంటే మనం మనకి ఉపయోగం అనేది అంటున్నాను. అనేది ఇప్పుడు సింపుల్ చెప్తానండి. మీరు అయితే ఓ పని చేయండి, మీరే సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. మీరు 60 0.60 ఉన్నప్పుడు కొన్నారు అనుకోండి. ఒక 100 ఎగ్జాంపుల్, ఒక 100 0.62 అయినాక మీరు అమ్మినా కూడా మీకు బెనిఫిటే. 5-10 అయితే లాభం లేదు, 5-10 అయితే బెనిఫిట్ లేదు. ఆ ఛార్జ్ కూడా డబ్బులు రావు మీకు. అప్పుడు ఎంత పెరుగుంటే మనం దాన్ని కన్వర్ట్. దీన్ని షార్ట్ కట్ లో చెప్పుకోవాలి కానీ మనం ఇది చేశాను, ఇదెంత అయింది కాదు సార్. సింపుల్ 0.65 మీద కొన్నప్పుడు ఎంత పెరిగితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు చెప్తున్నారు కదా, మీరు రెండుతో వేసుకోండి. ఒకటితో ఇప్పుడు 1000తో వేసుకున్న వాడికి 1 సెంట్ పెరిగినా కూడా బెనిఫిటే. అంటే 0.75 వచ్చినా బెనిఫిట్ అంటారా? బెనిఫిటే అట్లా అనమాట. అంటే మనకి అటు 2 సైడ్ ఛార్జెస్ అనేది అది పట్టించుకోవడం అవసరం లేదు సార్. ఎందుకంటే అంత పెద్దగా తగలదు అనమాట. అయ్యో 5,000, 10,000, 2,000 పడతామని కాదు, పడదు అనమాట. అందుకని చెప్పి దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని అసలు లేదనమాట సార్. అంటే మనం ఊరికే మీకు ఐడియాకి మన ఇండియా కరెన్సీలో చెప్తున్నాను. ఒక 60 రూపాయల రేటు కనపడుతుంది ట్రస్ట్ వ్యాలెట్ ఇండియన్ కరెన్సీలో పెట్టుకుంటే. ఓకే, ఒక్క నిమిషం మీకు ఇప్పుడు లైవ్ లోనే అమౌంట్ చెప్తాను. ఎందుకు సార్ మీరు చేసుకోండి, అది దానికి ఎందుకంటే ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి సార్, లైవ్ లో మనకి పీవీసీ మేట 49 రూపాయలు చూపిస్తుంది ట్రస్ట్ వ్యాలెట్ లో. ఇప్పుడు ఇది 49లో ఏమండి 49లో నేను కొన్నా రాదు. ఎందుకు రాదు అని చెప్తాను నేనండి. గూగుల్ రేట్, అది గూగుల్కి వెళ్ళండి. ఈ రోజు డాలర్ ఎంత చూపిస్తుంది గూగుల్లో? $1 to INR అని కొట్టండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత రేట్ ఉందో. ఇలా ఎప్పుడు కానీ ఇలాంటివి మనం చేయకూడదు. చేయండి మీరు ఎదురుగా చేయని చెప్తాను. గూగుల్ సార్, గూగుల్ నేను చెప్పింది వాట్సాప్ కాదు, గూగుల్ చేయండి. గూగుల్కి వెళ్ళండి. GOO గూగుల్ వెళ్ళారు కదా, అక్కడ $1 ఒకటి తీసేయండి. అది తీసేయండి సార్. తీసేయమంటారా? ఒకటి డాలర్ సింబల్ పెట్టండి. డాలర్ సింబలా? $1 రూపీ అని కూడా అక్కడ వచ్చింది కదా, కొట్టండి చూద్దాం. ఇందాక తీసినప్పుడు $1 డాలర్ ఇక్కడ లేదు సార్. ఓకే, వదిలేసాను అయితే. DO అని రాయండి. DO సార్. అక్కడ కింద అక్కడ కింద వచ్చింది, కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయండి. $1 in rupees. కొట్టండి సార్, అక్కడ కింద వచ్చింది కదా సార్, కనబడుతుంది. వెంటనే క్లిక్ చేయాలి దాని మీద, కింద వచ్చింది కదా. ఎక్కువ $1 అనేది కొట్టమంటారా సార్? అక్కడ $1 ఓకే, మాట మీది జంపింగ్ వస్తుంది సార్ ఆ మాట. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ ఎన్ని రూపాయలు? అది $83 వస్తుంది. $83 కొంటారా సార్? $83 వచ్చింది. ఎంత? $83. అది $83 దొరుకుతుందా? 90 చిల్లర ఉంటుంది కదా. అది సార్ 90 ఉంటుందా, 92 ఉంటుందా, 90 ఎంత ఉంటుందో అది తర్వాత విషయం. మీకు $83 వస్తుందా లేదా? రాదు. సో ఇక్కడ అక్కడ $48, $50 చూపించేది ఈ విలువతో చూపిస్తుంది నీకు. అర్థమైందా సార్ మీకు? అది ఈ విలువతో చూపిస్తుంది, $83 లెక్క ప్రకారం చూపిస్తుంది నీకు. ఇది ఎక్స్చేంజ్ రేట్ కింద చూపిస్తుంది. అందుకు చాలా మంది ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఒకరోజు చూపించాను కదా సార్ మీకు, మీ అందరికి ఇక్కడ
అవునులే, సార్ మనం లైవ్ కొనేదేమో చూపిస్తుంది. 94 దాకా పడుతుంది, ఇక్కడ ఉమ్. చూపించేదేమో 83 పడుతుంది. మరిగా ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది కదా సార్. ఒక్కదానికంటే అంత వస్తుంది, ఒక 1000 కొను ఎంత అవుద్దో చాలా ఎక్కువ, చాలా పడిపోద్ది కదా సార్. అందుకు మీకు ఇది క్లారిటీ ఇచ్చాను అనమాట. ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదు. నేను జస్ట్ మనకు ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో క్యాజువల్ గా అర్థం చేసుకుని మీకు చెప్పడం జరిగింది అంతే సార్. ఓకే సార్. సో మళ్ళీ నీకు రేపు ఎల్లుండి కానీ నేను దీని గురించి క్లారిటీ ఇస్తాను మీకు, మీరు వినండి. ఓకే సార్. నేను అనేది ఒక 1000 మనం కొని మళ్ళీ అటు ఇటు మార్చున్నాం అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ 3 నెంబర్ల బిఎస్జీ అని ఉంది. అరే 3 నెంబర్ల బిఎస్జీ ఉంది. రేట్ ఎంత ఉంది సార్? ఇక్కడ 83 రూపాయలు ఉంది. 83 రూపాయలు ఉంది. నాకు ఇస్తారా? నేను కొంటాను ఇప్పుడు. 83 రూపాయలు ఇస్తారా? మీరు ఇవ్వలేరు. చెప్తున్నా సార్, ఇప్పుడు దీన్ని డాలర్ కింద పెట్టుకోమా. ఒక్క నిమిషం సార్. నేను మీరు ఎంత పెట్టుకుంటారు దాని గురించి నేను మాట్లాడలేదు సార్. ఇది రాదు మీకు ఆ ప్రైజ్ అని చెప్పడానికి, ఎందుకంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతారు సార్. దీని గురించి మాట్లాడలేదు ఇక్కడ, అట్లా అనమాట, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు డాలర్ రేట్ లో పెట్టాను సార్, 0.58 చూపిస్తుంది. అవును, అది ఎంత సార్ మీరు ఎట్లా పెట్టుకున్నది మీ ఇష్టమే సార్, దాని ఏం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ నేను అందరికి ఇక్కడ మనం ఏంటంటే సార్ అందరు ఉన్నారు కనుక కన్ఫ్యూజ్ అవుతారు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఈ క్లారిటీ ఇచ్చాను అంతే సార్. మీరు ఎట్లా పెట్టుకున్నా నాకేముంది. అది కాదు సార్, ఎంత పెరిగితే మనం ఈ కన్వర్షన్ ఛార్జీలు కూడా మనకి ఎక్స్ట్రా మిగులుద్ది అనేది అంచనా అడుగుతున్నా అంటే ఇంకేం లేదు. ఇప్పుడు మనం కొన్న రేటు మీద ఎంత పెరిగితే అటు సార్. అయితే ఇప్పుడు 0.58 అది చూపిస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు 100 కొనుక్కున్నావు, ఎగ్జాంపుల్ 100 కొనుక్కున్నావు, 0.60 అయినా కమ్మినా కూడా నీకు బెనిఫిటే. బెనిఫిట్ అంటే అటు ఇటు కన్వర్షన్ ఛార్జీలు చాలా పోతాయి కదా సార్. అది నేను మీకు అట్లా కదా సార్. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ కావాలంటే మీరే చేసి చూసుకోండి. అట్లయితే నేను మీకు ఏం చెప్తున్నా, మీకు బెనిఫిట్ అని ఎందుకు చెప్తున్నాను చెప్పన్నా. అయితే మీరు అడిగేది ఏంటంటే ఎంత బెనిఫిట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు ఒక $10 వస్తాయి. $10 మీకు అటు ఇటు అంటే చార్జెస్ ఎంత పోయింది, $2 పోయింది అనుకోండి, $8 బెనిఫిట్. టోటల్ వాల్యూ మీద సింపుల్ గా అటు ఇటు చెప్తున్నాను అనమాట. సో దీంట్లో మీరు ఇట్లా కాకపోతే మీరు ఇట్లా అనుకోవద్దు, 100తో చేస్తే 10,000 అంటే ఇప్పుడు సపోజ్ అది 100 అంటేనే ఈ రోజులలో మనకు 95,000 రూపాయలు 9,500 రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను రౌండ్ ఫిగర్ తో. సో దాంతో మీకు 1000 రూపాయలు అటు ఇటుగా మీరు సంపాదించుకోగలుగుతారు. అంటే 1000 రూపాయల వాల్యూ 200 రూపాయలు ఛార్జీలు పోతుంది, అంటే 800 రూపాయలు సంపాదించుకోగలుగుతారు సార్. ఇట్లా అనమాట. అదే అట్లానే మీరు ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు 200తో చేశారనుకోండి ఇంకా ఎక్కువ. ఇక్కడ మీరు ఇప్పుడు మీకు గవే 200 ఛార్జ్ పోతుంది, కానీ అక్కడ ఎక్కువ సంపాదించుకుంటారు. అదే ఒక 500 అనుకోండి, ఛార్జ్ అయితే 200 పోతుంది, మళ్ళీ ఛార్జ్ 200, కానీ లాభం ఎక్కువ వస్తుంది. అంటే మీరు ఎంత పెద్ద మొత్తంగా పెట్టుకుంటే అంత లాభం వస్తుంది సార్. ఇట్లా అన్నట్టు లెక్క. ఇది ఇక్కడేమో 2 సెంట్లే, ఇక్కడ పెరిగిందేమో 2 సెంట్లు లెక్క ప్రకారం. కానీ మీ అమౌంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మీకు బెనిఫిట్. మీరు పెట్టుకున్నారండి ఒక 1000లో మనం ఈ పని 1000లో చేస్తే తక్కువ చేంజ్ లో కూడా మార్జిన్ కనపడతా ఉంటదండి. ఇప్పుడు మీరు ఒక మాట అండి, ఇప్పుడు సపోజ్ సొసైటీలో ఏం జరుగుతుంది, ₹2 చెప్పిన వడ్డీ నడుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. 1000 రూపాయలు తీసుకుంటే ₹2 వస్తుంది. అదే 10,000 తీసుకుంటే 200 వస్తుంది. అదే 1,00,000 ఇస్తే 2,000 వస్తుంది. ఇక్కడ ₹2. విషయం ఏంటంటే ఇక్కడ ₹2 రూపాయలు 2 రూపీస్ వడ్డీయే, కానీ అమౌంట్ అక్కడ పెరిగింది కదా. అర్థమే సార్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ మీకు ఈజీగా అర్థమవడానికి ఇక్కడ 0.58 0.60 అమ్ముతుంది. ఇక్కడ కూడా 2 సెంట్లు, కానీ అక్కడ అమౌంట్ పెద్దది, నీ అమౌంట్ పెద్దది, నీ అమౌంట్ మీదకి వస్తుంది సార్. ఓకే సార్, నేను అదే అవగాహన కోసమే నేను మాట్లాడాను, అందుకే నేను ఇచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇట్లా ఎందుకంటే INR లో పెట్టుకుని ఇప్పుడు మనం ఒకసారి ఏం చేశాడో చెప్పండి సార్. నాకు మనకు తెలిసిన సారే నాకు ఒకసారి కాల్ చేశాడు. కాల్ చేసి ఈ USDT 83 రూపాయలు కనబడుతుంది అక్కడ. సో నేను ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి టక్ టిక్ టిక్ కొట్టాను. కొట్టిన తర్వాత సార్ ఇంత అవుతుంది అని చెప్పి సార్ లైవ్ రేట్ చెప్పాను అతనికి. అయితే అద్దు సార్ ఇలా 83 రూపాయలు ఉంది, నాకు అద్దు సార్ నేను సింపుల్ గా చెప్పాను ఓకే సార్ అని. సింపుల్ గా చెప్పేశాను ఓకే అని.
ఇది సార్ అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను 2 నిమిషాలు మాట్లాడాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కన్ఫ్యూజ్ అంటే వచ్చింది కదా సార్ మీకు మీకు మీరు అనుకున్న అయితే అవగాహన వచ్చింది కదా? వచ్చింది అది ఎంత డిఫరెన్స్ వచ్చిందో కన్వర్ట్ చేయాలనే దానికోసం నేను అడిగింది. ఓకే రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. మన అమౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి సార్. ఓకే సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఇక్కడ టీ మల్లేశ్వర సార్ వచ్చారు, మరి వెల్కమ్ సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. 1 minute స్కీడ్ చేయండి సార్, చేయండి సార్. ఓకే సార్, ఇది పీవీసీలో ఒక 90 తీసుకెళ్లి సీడ్ ఫండింగ్ చేయాలి సార్. ఇక్కడ 102 ఉన్నాయి కదా, 90 తీస్తాం సార్. అంటే దాంట్లో 14 ఉన్నాయి. అయితే ఓకే. ఐఓలోకి వెళ్ళమంటారు సార్? .com లోకి వెళ్ళండి. .com లోకి వెళ్ళమంటారా? సార్ ఇక్కడ 14 ఉన్నాయి సార్. ఓకే, ఇక్కడ మీరు యాడ్ ఇక్కడ కొంచెం పైకి వెళ్ళండి. మీరు .com లోకి రమ్మంటే .ioలోకి వచ్చారు కదా సార్ మళ్ళీ. అవునవును, టోకెన్ ఫామ్ .com లోకి వెళ్ళండి సార్. మరి అక్కడ 90 ఉంటే 90 చేస్తారా? 140 కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ యాడ్ పీవీసీ కొట్టండి. సార్ రాయండి, 90 రాయండి, సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు మీకు ఎటు లేకుండా 5 నుంచి వెళ్ళి 10 నిమిషాలు టైం పడుతుంది సార్. నా మాట వినండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 0.8519 పీవీసీ ఉంది కదా సార్, ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇందాక చేసిన 90 కనబడుతుంది. కనబడిన తర్వాత మీరు ఏం చేయాలా? కింద చూడండి ఎక్స్చేంజ్ పీవీసీ మీటా ఉంది. కింద ఎగ్జామ్ కింద చూడండి ఎక్స్చేంజ్ పీవీసీ మీటా. సార్ అది నిన్న చేస్తే ఇది వెంటనే రాలేదు సార్. అయ్యి ఇప్పుడు 14 వచ్చినవి అయ్యాను సార్. నిన్న చేసిన తర్వాత 1-2 days రాలేదండి. నేను ఈ రోజు కూడా చేశాను, వెంటనే వస్తున్నాయి, 10 నిమిషాల టైంలో వచ్చేస్తున్నాయి. నిన్న చేశాను, ఇంతకు ముందు 3 చేయడం జరిగింది. సో మీకు ఏంటంటే వినండి, నా మాట పూర్తి వినండి. అక్కడ 0 ఉన్న కాడ అవి 5 నుంచి 10 నిమిషాల తర్వాత వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా? ఇక్కడ 0.8519 రాకపోతే నాకు పర్సనల్ కాల్ చేయండి, వీడియో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 0.85 ఉంది కదా సార్, అక్కడికి 90 వస్తాయి. వినండి పూర్తిగా. అక్కడికి 90 వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్స్చేంజ్ పీవీసీ మీటా మీద క్లిక్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. అక్కడికి వెంటనే వెళ్ళిపోతాయి. ఇక్కడ 14 ఉన్నాయి కదా, ఆ ప్లేస్ లోకి 90 వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు 14 చూపించారు కదా సార్, అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? ఆ 90 అక్కడికి వచ్చిన తర్వాత 104 కనబడతాయి. కనబడిన తర్వాత ఏం చేయాలా? స్టార్ట్ సీడ్ ఫండింగ్ చేయాలి. ఓకే, ఇక నేను మాట్లాడతాను. 5 నిమిషాల్లో మాట్లాడి మనము సెషన్ ఎండ్ చేద్దాము. ఎందుకంటే
టైం ఎక్కువైంది కదా సార్. సో ఓకే మనము ఓకే అయితే ఒకవేళ ఏంటండి సార్, మీకు గిన రాకపోతే నాకు పర్సనల్ కాల్ చేయండి. నో ప్రాబ్లం. వాట్సాప్ కాల్ ఉంది కదా సార్, వెంటనే చెప్పేస్తాం. ఓకే సింపుల్. ఓకే 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 సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే. ఇక మన బాలరాజు పీవీసీ, వెల్కమ్ సార్. బాలరాజు సార్. సార్ మీరు హండ్రెడ్ చేస్తున్నారు. బాలరాజు సార్, వెల్కమ్ సార్. సార్ ఓకే, మరి బై అనుకోకుండా టచ్ అయింది సార్, సారీ సార్. సార్ ఎందుకు సార్, మనమే కదా సార్, మనమే, నో ప్రాబ్లం. అంటే నేను ఎందుకు అట్లా అడుగుతానంటే సార్, ఒకవేళ ఏమన్నా అడగాలనుకొని చేశారేమో అని అట్లా అడిగాను సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, విన్నారు కదా సార్, మంచి లవ్లీ అంటే సారీ మరి ఒక వండర్ఫుల్ గా మనం ఈరోజు ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాం. తర్వాత ఇప్పటిదాకా కొద్ది చర్చ కూడా జరిగింది. సో డోంట్ మిస్అండర్స్టాండింగ్. ఓకే, సో ఎందుకంటే మీరు మీ యొక్క సీనియర్తో కనెక్టివిటీ అయి ఉండండి. ఎందుకంటే ఈరోజు మనము కమ్యూనికేట్లో ఉండాలా. మనకి ఇంకా బిజినెస్లోకి మనం పూర్తిగా వెళ్ళలేదు, మనం వెళ్ళలేదు. నేను మాట్లాడుకున్నట్టుగా ఈవెన్ మనకు 0.1%, అంటే 100లో 1% కాదు సార్, 0.1% మనకు తెలిసింది. సో ఎక్కడ పోతే అటు వెళ్ళకండి సార్. సో డోంట్ బి మిస్అండర్స్టాండింగ్. మీ యొక్క సీనియర్ పార్ట్నర్ని, మీ యొక్క అప్లైన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకేనా? సో ఎందుకంటే నాకు ఇక్కడ మనకు రోజు మీటింగ్కి వచ్చే వ్యక్తి ఒకసారి కాల్ చేశాడు, నాకు కాల్ చేసి యూఎస్డిటీలు కావాలా అన్నాడు సార్. అంటే నేను ఎప్పుడైనా మీ అందరికి తెలుసు, నేను లైవ్లోనే ఇక్కడ కొంటాను. సో లైవ్లో కొనడానికి ఆ రేట్ చూసి చెప్పాను. చెప్పిన తర్వాత ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇందాక మన గాంధీ శ్రీనివాస్ సార్ అక్కడ చూపిస్తే యూఎస్డిటీ ఎంత చూపిస్తారు, 83 రూపాయలు చూపించింది. 83. అక్కడ గూగుల్లో చెక్ చేస్తే ఐ థింక్ సేమ్ 84 రూపాయలు, 86 రూపాయలు చూపించింది. సో ఇప్పుడు నాకు అదే రేటుకు కావాలంటే ఎక్కడి నుంచి డిస్కస్ ఇస్తాం మనం? ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అదే రేటుకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నేనే అడిగాను, అందుకని చెప్పేసి సార్ నాకు కూడా కావాలి, ఏమైనా ఇస్తే నేను కూడా తీసుకుంటాను. ఎందుకంటే సో నా దగ్గర రోజు 1000 నుంచి వెళ్ళి 2000, మొన్న ఒక రోజు 5600 యూఎస్డిటీలు వచ్చాయి. సో నాకు కూడా కావాలా అని చెప్తాను. అంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, డోంట్ బి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ బైనాన్స్ ఓపెన్ చేసి కూడా 2-3 సార్లు చూపించాను. ఎందుకంటే ఐఎన్ఆర్లో మీరు పెట్టుకొని అలా చూసుకొని మీరు ఒకరికొకరుగా ఇది ఏమంటారు సార్, ఇంకా బిజినెస్ అయిపోలేదు, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అసలు ఇది ఒరిజినల్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి డోంట్ బి మిస్అండర్స్టాండ్. కాకపోతే మీరు మాట్లాడండి, ఈ విషయాన్ని మాట్లాడండి. మాట్లాడకపోతే ఏమవుతుందంటే అది మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. సో నువ్వు ఒకటి అనుకుంటావు, తను ఒకటవుతుంది. బట్ ఇక్కడ మీరు మాట్లాడితే అలా కాదు ఇలా అని చెప్పేసి మనకు చెప్పడానికి ఉంటుంది సార్. సో దయచేసి డోంట్ బి మిస్అండర్స్టాండింగ్ అని మీకు అందుకే నేను చెప్తున్నాను సార్. సో చూడండి ఇక్కడ మనము కొనాలంటే చూడండి, ఇక్కడ 2000తో 9,000 మధ్యలో దొరుకుతుంది. అది కూడా యూపీఐ ఉంటాయి. ఎంత? 92. బయటకు రావడానికి మళ్ళీ ఛార్జ్ పడుతుంది మీకు ఇక్కడ. అవునా? ఇక్కడ 5,000 నుంచి స్టార్ట్ అయింది. ఓన్లీ ఇతను యూపీఐ అడుగుతున్నాడు, యూపీఐ ఇవ్వాలి. ఇలా ఉంటుంది. సో విషయం ఏంటంటే దీనికి చూడండి, ఇలా కిందికి వెళ్తే ఏమైంది చూడండి ఒకసారి. ఇగో ఇతను 40,000 నుంచే స్టార్ట్, ఇది కూడా 92.5. మరి తిను మీకు 92.5కి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అని చెప్తానండి. తిన రిస్క్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ఇతను ఎవరో తెలియదు, ఆ వ్యక్తికి ఇతను 40,000 రూపాయలు పంపిస్తాడు సార్. ఒక్కొక్కసారి ఏదన్నా అటు ఇటు అవుతే ఈసారి 3 రోజులు ఆగాల మనీ రిటర్న్ రావడానికి. తర్వాత ఐఎంపిఎస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ప్రాబ్లమే. ఇప్పుడు కింద వ్యక్తి కొనుడే 92.5, మరి నీ దగ్గర 92.5 రాదు. ఇది రిక్వెస్ట్ వెరిఫికేషన్. సో ఇలా మరి 51 బిఎస్డి కొనాలంటేనే రిక్వైర్ వెరిఫికేషన్ అడుగుతున్నాడు. ఏమడుగుతాడో తెలియదు, ఏమంటది ఇవ్వాలా. ఏ ఒక్కటి మిస్ అయినా ఇవన్నీ రిస్కులు ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండవి మనకి ఇక్కడ, ఫోన్ నెంబర్లు మనకు ఉండవు ఇక్కడ. చూడండి, ఇదా ఈ విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తున్నా సార్. మరి ఇక్కడ నాకు 83 రూపాయలే చూపిస్తుంది, నాకు 86 రూపాయలు కావాలంటే ఎక్కువ తీసుకొచ్చేస్తాం. చూడండి, ఇప్పుడు ట్రస్ట్ వాటికి వెళ్దాం.
చూడండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలిటీకి ఎంత చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు మనం 93, 95, 94 వరకు కూడా అక్కడ కొనాల్సి వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఏది ఇక్కడ యూఎస్డిటీ ఈ ఐడియా లేదు, ఎవరు ఐడి ఓపెన్ చేసినా నాకు కూడా తెలియదు. ఓకే, బిఎస్డి ఉంది కనుక కనబడుతుంది. చూద్దాం, దీన్ని సెట్టింగ్లోకి వెళ్ళి ఐఎన్ఆర్ పెడతాను, మీకు అర్థమవుతుంది సార్. నాకేం టెన్షన్ లేదు, ఇందాక అక్కడ మాటలు జరిగినాయి అందుకు అని చెప్పేసి నేను మీకు ఇది చెప్పాలన్న ఒక ఆలోచన కలిగి నేను చెప్తున్నాను, అంతే తప్ప నేను అందుకే ఇందులోకి వెళ్ళాను. ఎప్పుడైనా మీకు నేను ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదే మాట్లాడి మీకు పెట్టేస్తాను. తొందరగా మీటింగ్ క్లోజ్ చేసడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ సార్ 83.5 బిఎస్డి చూస్తున్నారు సార్, ఇక్కడ 83.5 చూపిస్తుంది సార్, 83.5. చూడండి ఇక్కడ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే, 83.5. మరి చలో వెళ్ళి బైనాన్స్లో కొందామంటే రాదు. ఎంత ఫరక్ ఉంది, అక్కడ 93 రూపాయలు పడుతుంది, మనకి 94 రూపాయలు పడుతుంది, ఒక్కోసారి 95, ఒక్కోసారి 96 పడుతుంది బయటకు రావడానికి. సో మరి ఇక్కడ మరి ఇది 83.5 చూపిస్తుంది. మనకి ఇక్కడ తెలిసిన వ్యక్తి నన్ను అడిగాడు సార్, ఇప్పుడు లేడు కాకపోతే ఈ మీటింగ్ లో, బట్ రోజు వస్తాడు ఆ సారు, పెద్ద బిజినెస్ మ్యాన్ అతను. అందుకు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి బీటీసీ ఇప్పుడు 41,38,030 చూపిస్తుంది. యాక్చువల్ అది కాదు సార్, 48 లాక్ ఉంది. ఇది 83 రూపాయల సరుకు చూపిస్తుంది నీకు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక్కోసారి నచ్చినప్పుడు నాకే అనిపిస్తుంది క్లారిటీ ఇవ్వండి మనం కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో దట్స్ వై ఇక్కడ అందుకు అని చెప్పేసి ఏమవుతుందంటే, ఈ విషయం లోపల మీరు మీ యొక్క సీనియర్తోనో లేకపోతే మీ యొక్క అప్లైన్తోనో మీరు ఇట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నాకే టెన్షన్ లేదు, నాకు టెన్షన్ లేదు, నేను ఎవరికైనా డైరెక్ట్ అయిపోయిస్తాను. సో నా దగ్గరికి వచ్చే వ్యక్తి పర్మనెంట్గా వస్తాడు, ఇలా మిస్ అయినా పర్మనెంట్, అలా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఓవరాల్గా మాట్లాడాలి. సో ఎందుకంటే నేను ఎవరికి ఉద్దేశించి మాట్లాడిన కనుక మీ అందరికి చెప్తున్నాను, డోంట్ బి మిస్అండర్స్టాండింగ్. ఓకేనా సార్? సో ఈరోజు టైం కూడా మంచి అయింది. మరి టీ మల్లేశ్వర సార్ ఉన్నారా? ఉంటే కనుక మరి మీకు వస్తే కనుక దాన్ని సీడ్ పని చేసేద్దాం. వచ్చిందా ఒకసారి చెప్పండి, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. వచ్చిందా సార్? రాలేదు సార్, కట్ అయినాయి. ఓకే ఓకే, ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. మీకు రాకపోతే నాకు పర్సనల్ కాల్ చేయండి, మీకు చూపించే వాళ్ళకి నో ప్రాబ్లం సార్. ఇక ఏఎస్ రెడ్డి సార్ మాట్లాడండి సార్, మీరు మ్యూట్ చేసుకుని ఏఎస్ రెడ్డి సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారం. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఒకటి మీ యొక్క నాకు కారు కొద్దిగా అలా కనబడుతుంది తప్ప నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఒక్క నిమిషం సార్. సార్ స్క్రీన్ రావట్లేదు సార్. వస్తుంది సార్, నాకు కూడా స్క్రీన్ రావట్లేదు. ఓన్లీ అది సార్ ఓన్లీ బ్లర్ అవుతుంది అంతే, ఏదో అంతే అంతే. నాకు కూడా అంతే సార్, రావట్లేదు సార్, స్క్రీన్ కనబడట్లేదు సార్. రావట్లేదు. కారు కనబడుతుంది సార్, కారు కనబడుతుంది, ఏం కనబడుతుంది, బ్లర్ వస్తుంది. ఆ కారు కూడా పూర్తిగా ఆనవాళ్ళు, అలా కారు ఉన్నట్టు ఆనవాళ్ళు అంతే. సో సార్ ఒకసారి లెఫ్ట్ వేస్తారా మరి, ఏం సంగతి మీది? లేదంటే నేను మీటింగ్ ఎండ్ చేస్తాను అనమాట. సార్ ఒకసారి మీరు ఏఎస్ రెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే మీటింగ్ నుంచి ఒకసారి లెఫ్ట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అటెండ్ అవ్వండి. ఎంటర్ అవుతా కాదు, 5 నిమిషాలు ఆగాల. ఏ సార్ మాట్లాడుతున్నారా?
మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ ఓకే సార్, స్క్రీన్ వస్తుందా సార్? మళ్ళీ చార్జ్ చేశారా? ఒక నిమిషం చూస్తాను. అదే సార్, అదే ప్రాబ్లం, సేమ్ అట్లనే వస్తుంది సార్, ఆ బ్లర్ వస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం అర్థమైతలేదు. ఎవరికైనా కనబడుతుందా సార్? సార్కు అడ్వైజ్ ఇద్దాం. ఎవరికైనా కనబడుతుందా? కనబడతలేదు సార్, సేమ్ కారు గట్టని మామూలుగా కనబడుతుంది. కనబడతలేదు. ఓకే సార్, మార్నింగ్ సార్ చూసుకుందాం సార్. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్ విన్నారు కదా ఇప్పటిదాకా మరి ఏదైతే సెషన్ ఉందో. సో అందరికి ఈ రోజు మరి పార్టిసిపేట్ చేసిన వారికి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మనం అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా, పీవీసీ బిల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా, పీవీసీ మీటా నెవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటా, పీవీసీ మీటా విన్నారు. థ్యాంక్ యూ రాజు సార్. జై పీవీసీ మీటా, పీవీసీ నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. గోవింద్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ రాజేష్.